మరి ఏమైందో తెలియదు, ఆ పిల్లవాడు అలా పడిపోయేసరికి గవ్వ తీసుకొచ్చారు. మెసేజ్ అయిన తర్వాత ఆత్మీయ తండ్రి గారు వేదిక దిగి వచ్చి ఆ కుమారుడు కోసం ప్రార్థించే, ప్రభు నీ కనికరాన్ని బిడ్డ మీద ఉంచిన ఆయన. కారణం ఏదైనా కావచ్చు, ఒక ఇబ్బంది ఈ కుటుంబంలోకి వచ్చింది, ఒక శ్రమ ఈ కుటుంబంలోకి వచ్చింది. ప్రభు ఈ బిడ్డను లేవనెత్తని తండ్రి గారు ప్రార్థన చేసినప్పుడు దేవుని మహాకృపను బట్టి తిరిగి ఆ కుమారుడు స్పృహలోనికి వచ్చాడు. దేవుని నామమునకు స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన పరిస్థితులను ఏం చేస్తుంది? మారుస్తుంది. కొన్నిసార్లు ఏదో శ్రమ వస్తేనే కానీ మనం దేవుని దగ్గరికి రాని పరిస్థితులు వస్తూ ఉంటాయి. అంతవరకు కూడా ఇష్టానుసారంగా జీవించడం, ఇష్టానుసారం తిరగడం, నాకు అన్నీ బాగానే ఉన్నాయి కదా, క్షేమకాలమును నేను కలలను అనుకున్నాను, కానీ నీ ముఖాన్ని నువ్వు దాచుకున్నప్పుడు నేను కలసి చెందినని దావీదు భక్తుడు 30వ కీర్తనలు అన్నట్టుగా చాలామంది జీవితాలు అలాగే ఉంటాయి. క్షేమకాలంలో ఇంకా మాకేంటి, మాకెవరు అవసరం ఉంది, దేవుడు మాకెందుకు, సంఘం ఎందుకు మాకు, సేవకుల ప్రార్థనలు ఎందుకు మాకు, మా ఇష్టానుసారం మేము జీవించినా మా రోజులు వెళ్ళిపోతున్నాయి కదా అని చాలామంది అనుకుంటారు. కానీ లిసన్ టు మీ ఫ్రెండ్స్, దేవుణ్ణి ప్రక్కన పెట్టి ఆయన తిరస్కరించి ఆయన మీద తిరుగుబాటు చేసి మనం ఏమీ సాధించలేము. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అని బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువు స్పష్టంగా చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ఆయనతో మాత్రమే సమస్తము సాధ్యము. ప్రైజ్ ది లార్డ్. విత్ గాడ్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. దేవునితో మాత్రమే సమస్తము సాధ్యం. ఒకసారి మీ ప్రక్క తిరిగి దేవునితో సమస్తం సాధ్యం అని చెప్పండి. పరిశుద్ధ గ్రంథాలు తెరుద్దాం. ఈరోజు శుక్రవారం వాక్యం నిమిత్తము ఆన్లైన్లో చూస్తున్న వాళ్ళు కూడా వేర్ యు ఆర్, ఓపెన్ యువర్ బైబిల్స్. సామ్ 17, కీర్తన గ్రంథం 17వ కీర్తన 14వ వచనం చదువుకుందాం. Psalm 17 and verse 14. లోకుల చేతిలో నుండి నీ జీవిత కాలములోని తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్తబలము చేత నన్ను రక్షింపుము. చూడండి, నీవు నీ దానములతో వారి కడుపును ఏం చేస్తున్నావు? నింపుతున్నావు. వారి కుమారులు కలిగి తృప్తి నొందుదురు. తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదురు. నమ్మిన వారు దేవునికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ వచనంలో ఎన్ని శ్రేష్టమైన అంశాలు దాగున్నాయంటే మనం ఒక్కొక్క లైను ఒక్కొక్క ప్రసంగం మాట్లాడుకోవచ్చు. కీర్తనలో ఉన్న గొప్పతనమే అది. ఎందుకంటే భక్తులు తమ జీవిత అనుభవాల్లోంచి వాటిని రాసుకుంటూ వచ్చారు. ఏదో రాద్దాం కదా అని రాయడం వేరు, అనుభవాల్లోంచి రాయడం వేరు. చూడండి, కొంతమంది ఈ రోజుల్లో పాటలు రాసేవాళ్ళు ఉంటారు, రాద్దాం కదా అని రాసేవాళ్ళు కొంతమంది ఉంటారు కదా. బహుశా వాటి వల్ల ప్రయోజనం ఉండకపోవచ్చు, కానీ జీవిత అనుభవాల్లోంచి ప్రభుతో ఇంటిమసీ కలిగి ఉండి దేవునితో సత్సంబంధాన్ని కలిగి ఉండి ఆ అనుభవాల్లోంచి రాసే పాటలు ఖచ్చితంగా ప్రపంచానికి, సంఘానికి దీవెనకరంగా ఉంటాయి. కీర్తనలలో అలాంటి అనుభవాన్ని మనం చూస్తాం. లోకుల చేతిలో నుండి. లోకులు అంటే ఎవరు? దేవుని ఎరుగని వారు. ఆల్రైట్. లోకము నన్ను ఎరుగదు అన్నాడు యేసయ్య. మనం దేవుణ్ణి తెలుసుకున్నాం, కానీ లోకము ప్రభువుని ఏం చేయట్లేదట, తెలుసుకోవాలి. అందుకే దేవుని ఎరుగిన వారందరూ కూడా లోకము, లోకులు అనే మాట మనం గమనించాలి. లోకుల చేతిలో నుండి ఈ జీవిత కాలములోనే తమ పాలు పొందిన లోకుల చేతుల్లోంచి నీ హస్తబలము చేత నన్ను తప్పించుము అన్నాడు. కొన్నిసార్లు లోకంలో కొంతమంది డెవలప్ అవుతూ ఉంటే మనకు బాగా మత్సరం వస్తూ ఉంటుంది కదా. నేను ఎంత ప్రార్థన చేస్తానని వెస్లీ గారు యేసు ప్రభువుని అంగీకరించి 20 సంవత్సరాలు అయిందండి. మా ఇంటి పక్క వాళ్ళకి అసలు ప్రభు అంటే ఏంటో తెలియదండి. 2 సంవత్సరాలు 20 డాబాలు కట్టేశారండి వాళ్ళు. 3 సంవత్సరాల్లో 6 కార్లు కొన్నారండి. ఆ తర్వాత ఎన్ని ఆశీర్వాదాల వరకు వచ్చేస్తున్నాయి, మాకేంటండి ఏమీ లేదని చాలామంది అంటూ ఉంటే ఈ మాట గమనించండి. ఈ లోక సంబంధమైన వ్యక్తుల గట్ట ఈ జీవిత కాలంలో మాత్రమే ఏదైనా ఉంటే పాలుంది, కానీ మనకు నిత్యత్వంలో శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అలాంటి లోకుల చేతుల్లో నుండి నన్ను రక్షించు, నన్ను కాపాడు అనే ప్రార్థన చేస్తున్నాడు. అయితే ఆ తర్వాత మాట మనం గమనిస్తే, నీవు నీ దానములతో వారి కడుపును ఏం చేస్తున్నావు? నింపుతున్న వారు అంటే దేవుని మీద ఆధారపడిన వారు అని అర్థం. లోకులు కాదు అని అర్థం. ప్రభువుని ఎరిగిన వారు కాదు వీళ్ళు. ప్రభువుని తెలుసుకున్నవాళ్ళు, దేవుని మీద ఆధారపడుతున్నవారు, నన్ను రక్షించుమని ప్రార్థన చేస్తున్నవాళ్ళు, లోకుల చేతుల్లోంచి నన్ను విడిపించుమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే జనాంగం ఉన్నారు కదా. వారిని దేవుడు తన దానములతో వారి కడుపును ఏం చేస్తున్నాడట? ఆయన నింపుతూ ఉన్నాడని లేఖనాలు స్పష్టంగా సెలవిస్తున్నాయి.
ఇంగ్లీష్లో మంచి మాట ఉంటుంది, గాడ్ ఫిల్స్ దెమ్ విత్ ద హిడెన్ ట్రెజర్ అనే మాట అక్కడ రాయబడింది. దేవుడు దాచబడిన స్వాస్యాన్ని, దాచబడిన ఆశీర్వాదాలు, దాచబడిన దానములతో వారి కడుపు నింపుతున్నాడు. తెలుగు బైబిల్లో కడుపు అనే మాట అక్కడ రాసింది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో వారి జీవితం, వారిని అనే మాట అక్కడ స్పష్టంగా మనం చూస్తాం. దేవుడు తన బిడలను దానములతో నింపుతున్నాడు. ఆయన మనల్ని నింపేవాడే కానీ ఖాళీ చేసేవాడు కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన మనల్ని నింపేవాడు. నా గిన్నె నిండి ఏమవుతుంది, పొర్లుచున్నదని దావీదు భక్తుడు అన్నట్టుగా దేవుడు మనల్ని నింపేవాడు. ఫిల్స్ అనే మాటకు హిబ్రూలో మాలే అనే పదం వాడబడింది. మాలే అనే వర్డ్కి సాటిస్ఫై అని అర్థం కూడా ఉంది. అంటే దేవుడు తన దానములతో వారిని నింపి వారిని అన్ని విషయాల్లో సంతృప్తి పరుస్తున్నాడని చక్కని మాట అక్కడ మనం చూస్తున్నాం. దానము అనే మాట కొన్ని సందర్భాల్లో మనం కూడా మనకు కలిగిన వాటిలో కొంతమందికి దానం చేస్తూ ఉంటాం. చారిటీ డొనేషన్ అంటాం కదా, డొనేషన్లు ఇస్తూ ఉంటాం. మరి మన ఫౌండేషన్ కూడా చాలామందికి సహాయం చేస్తున్నప్పుడు నా దర్శనాన్ని అర్థం చేసుకున్న దేవుని బిడ్డలు చాలామంది మన ఫౌండేషన్ సపోర్ట్ చేస్తూ ఉంటారు. వారి యొక్క సహకారం ద్వారానే ఈ రోజున అనేక మందికి మనం మేలు చేస్తున్నాం. ఎవరికి సామర్థ్యానికి తగ్గట్టుగా వారు, ఎవరికి తోచినట్టుగా వారు ఎంతో కొంత సహాయం చేసే పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. అయితే ప్రపంచంలో ఇప్పటిదాకా ద బిగ్గెస్ట్ డోనార్, ప్రపంచానికి ఎక్కువ దానాలు ఇచ్చిన వారు ఎవరు అని ఆలోచన చేస్తే మనం గూగుల్లో టైప్ చేసిన ఈయన ఫోటో మనకు కనబడుతుంది. ఈయన పేరు బిల్ గేట్స్. మీలో చాలామంది తెలుసు. మైక్రోసాఫ్ట్ అనే సంస్థను స్థాపించి అపర కుబేరుడిగా ప్రపంచంలో పేరు తెచ్చుకునే ఈయన తన యొక్క భార్య తను కలిపి బిల్ అండ్ మెలిండా గేట్స్ అనే ఫౌండేషన్ స్టార్ట్ చేశారు. ఇద్దరు కూడా వారు ఏం చేస్తుంటారంటే ప్రపంచవ్యాప్తంగా ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతున్నవారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా చక్కని జీవితాన్ని జీవించడానికి కావాల్సిన మౌలిక వసతులన్నీ కూడా వారు కల్పిస్తూ ఉంటారు. హెల్త్ కేర్ మీద, ఎడ్యుకేషన్ మీద, స్టూడెంట్ స్కాలర్షిప్ల మీద చాలామంది మన భారతదేశంలో అమెరికన్ యూనివర్సిటీల్లో చదువుతూ ఉంటారు. ఆ యూనివర్సిటీలో చాలామందికి స్కాలర్షిప్లు వస్తూ ఉంటాయి. ఈ స్కాలర్షిప్స్ అన్నీ కూడా ఇలాంటి వాళ్ళు ఎవరో ఆ యూనివర్సిటీకి డొనేషన్లు ఇస్తూ ఉంటారు. కాబట్టే ఈ ఫీజులో కొంత తగ్గించి స్టూడెంట్లని వారి కాలేజీలో చేర్చుకుంటూ ఉంటారు. సో బిల్ గేట్స్ ఇప్పటిదాకా ఎంత ఇచ్చాడు అని ప్రశ్నిస్తే తన లైఫ్లో ఇప్పటిదాకా $5 బిలియన్ ఇప్పటిదాకా డొనేషన్ ఇచ్చేసారట, దానం చేశారట. $5 బిలియన్ అంటే మన భారతదేశ కరెన్సీలు ఎంతో తెలుసా? అక్షరాల 40,000 కోట్లు. 40,000 కోట్లు. $1 కోటి మనకుంటే మన లైఫ్ వెళ్ళిపోద్ది కదా, ఆనందంగా సంతోషంగా. తను ఇప్పటికట్ట తన సంపాదనలో 40,000 కోట్ల రూపాయలు దానంగా ఇచ్చేశాడు. వారెన్ బఫెట్ అనబడే మరొక ఆయన కూడా ఉన్నాడు. అతను కూడా హైయెస్ట్ డోనర్, ప్రపంచంలో ఎక్కువ డొనేషన్లు, తన సంపాదనలో సుమారుగా 90% పైనే వారెన్ బఫెట్ కూడా ప్రపంచానికి దానం ఇచ్చేస్తూ ఉంటాడు. ఒకసారి బిల్ గేట్స్ మరియు వారెన్ బఫెట్ వీళ్ళందరూ కూడా ప్రపంచంలో కుబేరులందరినీ కూడా పిలిచారు. ఓ ప్రాంతానికి పిలిచి, మనం ప్రపంచానికి ఏదో ఒకటి చేయాలా, మన దగ్గర ఇంత ధనం మూలుగుతుంది కాబట్టి ఇది మన దగ్గరే పెట్టుకోకుండా సమాజ శ్రేయస్సు కోసం మనందరం డొనేషన్లు ఇద్దామని చెప్పి వరల్డ్లో అన్ని దేశాల నుండి, రష్యా నుండి, చైనా నుండి, ఇండియా నుండి, ఆస్ట్రేలియా నుండి, కెనడా నుండి, అమెరికా నుండి, గల్ఫ్ దేశాల్లో ఉన్న సేట్లు చాలామంది లేదా షేక్లు చాలామంది అందరిని పిలిచి మీటింగ్ పెట్టి దిస్ ఇస్ ద టైం మనందరం డొనేట్ చేద్దాం అని అనగానే అందరూ స్పందించారట. కానీ మరి భారతీయులు మాత్రం ఒకడో స్పందించలేదట. వెళ్ళడం అయితే వెళ్ళారు చాలామంది. ఆ పేర్లు చెప్పను కానీ వాళ్ళు అసలు ఏం మాట్లాడలేదట వాళ్ళు. మరి వాళ్ళు ఎవరికి డొనేట్ చేస్తారు అంటే ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రం సెంట్రల్ గవర్నమెంట్లో ఎవరు రాబోతారో ముందుగానే ఊహించి అలాంటి వాళ్ళకి మాత్రం గట్టి ఫండ్లు ఇస్తూ ఉంటారు. ఎందుకోసం? వాళ్ళ కార్యక్రమాలన్నీ కూడా సజావుగా జరగాలంటే కేంద్ర ప్రభుత్వం వారి గుప్పెట్లో ఉండాలనే ఆశతో చాలా చక్కని డొనేషన్లు వాళ్ళకి ఇస్తూ ఉంటారు. కానీ పేదోళ్ళకి మాత్రం ఎవరట వాళ్ళు. ప్రపంచంలో చాలామంది ఫిలాంథ్రఫిస్టులు ఉన్నారు, వాళ్ళు చాలా దానాలు చేస్తూ ఉంటారు. అయితే గమనించండి, మన జీవితాల్లో కూడా ఎంతో కొంత దేవుడు మనకి ఇచ్చిన దానిలో కొంత పేదవారి కోసం, పేదవారి కోసం సహాయం చేయడం చాలా మంచి విషయం. 23వ తారీఖు నా చిన్న కూతురు ప్రశస్త బర్త్డే జరిగినప్పుడు తను అడిగాను, అమ్మ నీ బర్త్డే ఎలా చేసుకుంటావు, ఏంటి సంగతి అంటే, డాడీ నేను పూర్ పీపుల్కి అన్నం పెడతాను డాడీ అంది, ఫుడ్ ప్యాకెట్లు ఇస్తాను అంది. వెంటనే ఆ రోజు ఉదయాన్నే లేచింది, చక్కగా రెడీ అయిపోయింది. వాళ్ళ ముగ్గురు సిస్టర్లు రెడీ అయిపోయి కారు ఎక్కేసి రాజమండ్రిలో ఎక్కడెక్కడైతే పూర్ పీపుల్ రోడ్ల మీద పడున్నారో వెళ్ళి వాళ్ళందరికీ ఫుడ్ ప్యాకెట్లు ఇచ్చి ఇంటికి వచ్చారు. నేను ఎప్పుడైనా వాళ్ళు ఏ పని చేసినా ఒక 10 minutes రివ్యూ చేసుకుంటాను.
మాట్లాడతాను వాళ్ళతో, అసలు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఏమి నేర్చుకున్నారు, ఏంటి సంగతి అంటే, ఆమంది డాడీ నేను రేపటి నుంచి స్కూల్కి వెళ్ళను డాడీ. ఏమ్మా అంటే, రోజు ఇచ్చేస్తాడు డాడీ అందరికీ వెళ్ళి అంది. చాలా సంతోషం, నీ హృదయం అయితే మంచిదే కదా, నువ్వు కూడా చదువుకోవాలి కదా, అందును బట్టి చూద్దాంలే, ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు నెలకు ఒకసారో లేదా 2 నెలలకు ఒకసారో వెళ్దు కానీ అని చెప్పి ఆమెను మెల్లగా కొంచెం వెనక లాగాల్సి వచ్చింది. ఐ వాంట్ టు గివ్, నేను ఇవ్వాలని ఆశపడుతున్నాను. నీవు నీ దానములతో వారి కడుపు నింపుతున్నావు. ఎంత శ్రేష్టమైన మాట ఇది. దేవుడు కూడా దానం చేసేవాడట. హల్లెలూయా. ద బిగ్గెస్ట్ డోనర్, ద బిగ్గెస్ట్ కాంట్రిబ్యూటర్ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే అది కేవలం దేవుడు మాత్రమే. ఈరోజు మనం పీల్చుకుంటున్న ఆక్సిజన్ ఎవరిచ్చిన బహుమానం ఇది? దేవుడిచ్చిన బహుమానం. రేపొద్దున్న నుండి దేవుడు ఇంకా ఆక్సిజన్ సప్లై ఆపేస్తున్నాను, అందరూ సిలిండర్లు కట్టుకుని తిరగండి అన్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది మన పరిస్థితి? మన నడుము మీద సిలిండర్ పెట్టుకుని రోజు తిరుగుతూ ఉండాలి. అందులో ఆక్సిజన్ అయిపోతుంటే మళ్ళీ టెన్షను, బ్రదర్ కొంచెం ఆక్సిజన్ ఏమన్నా ఇస్తారా? ప్రక్కలను అడగాలి పరిస్థితి, ఎందుకంటే మరి అది లో లెవెల్లోకి వెళ్ళిపోయింది అనుకోండి మళ్ళీ కష్టం. కానీ దేవుడు ఎప్పుడైనా అలాంటి ఇబ్బంది మన మీద పెట్టాడా? ప్రపంచంలో ఏదైనా సరే మానవుడు దేవుడు కలుగు చేసిన దాన్ని వివిధ రూపాల్లో వాడుకోగలడు, కానీ మానవుడు సొంతంగా దేన్ని ప్రపంచంలో తయారు చేయలేడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా సరే ముడి పదార్థాల నుంచి మనకు కావలసినట్టుగా అన్నీ తయారు చేసుకోగలం, కానీ ఆ ముడి సరుకులు మాత్రం ఇచ్చేది ఎవరు చెప్పండి? దేవుడే. ఫర్ ఎగ్జాంపుల్ రైస్ ఉందనుకోండి, ఆ రైస్తో నువ్వు బిర్యానీ చేసుకుంటావో, కొబ్బరి అన్నమే వండుకుంటావో, కొత్తిమీర రైసే చేసుకుంటావో, టమాటా రైసే చేసుకుంటావో, లేకపోతే కాకరకాయ అన్నం వండుకుంటావు, నీ ఇష్టం. ఆ వచ్చిన రైస్ని మనం వివిధమైన పదార్థాలు కలుపుకొని ఎలాగైనా మార్చుకోవచ్చు, కానీ ఆ ముడి సరుకు మాత్రం ఎవరైనా తయారు చేసేవాళ్ళు ఉన్నారో ప్రపంచంలో? ఏ ఒక్కరు తయారు చేయలేరు. తల్లి పాలు ఉంటాయి, మదర్స్ మిల్క్. ప్రపంచంలో మీరు ఎక్కడైనా చూడండి, మదర్ మిల్క్ ఫార్ములా దొరికేది. కొంతమంది తల్లులకి పాలు రావు. అలాంటి సిచ్యువేషన్లో పాల డబ్బాలు కొనుక్కొని పిల్లలకి ఆ పాల డబ్బాల్లో ఆ పౌడర్ కలిపి ఇవ్వాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు మీరు ప్రపంచంలో ఏ డబ్బా కొనండి, దాని మీద ఏముంటుంది తెలుసా? దిస్ ఈజ్ నాట్ ఏ సబ్స్టిట్యూట్ ఫర్ మదర్స్ మిల్క్ అని ఉంటుంది అక్కడ. సేమ్ మదర్ మిల్క్లో ఏవైతే ఉంటాయో అన్నీ కూడా శాస్త్రవేత్తలు కొన్ని ఏళ్ల తరబడి పరిశీలన చేసి 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 వాళ్ళు తయారు చేసినా కానీ మదర్ మిల్క్కి సమానంగా ఈ ప్రపంచంలో ఏ శాస్త్రవేత్త కూడా తయారు చేయలేకపోతున్నాడు. ఏ ఒక్కరు చేయలేరు. దేవుడు ఎన్నో విషయాల్లో మనల్ని బలపరుస్తూ తన దానములు ఇస్తూ సమస్తాన్ని దేవుడు మనకు తన యొక్క చిత్తాన్ని బయలుపరుస్తున్నాడు. నీవు నీ దానములతో వారి కడుపు నింపుతున్నావు. నిజంగా మనం ప్రభువుని స్తుతింపబద్దులమైనా, ప్రభు నీవు ఇచ్చే ప్రతి శ్రేష్టమైన అంశాన్ని బట్టి నీకు వందనాలు. ఎన్నో దానములు నీవు నా జీవితంలో ఇస్తున్నావు కనుక నీకు స్తోత్రులని ప్రభువుని స్తుతించాలి. అయితే స్పెసిఫిక్గా బైబిల్ గ్రంథంలో అనేకమైన విషయాలు ఉన్నాయి. అయితే స్పెసిఫిక్గా దేవుడు మనకు దానం చేసిన కొన్ని విషయాలు ఉన్నాయట. వాటిని ఈరోజు నేను నా సందేశంలో మీకు తెలియజేసి నా సందేశం ముగింపులో తీసుకొస్తాను. అందరూ జాగ్రత్త వినాలి. దేవుడు దానం చేసే విషయాలేంటి? బిల్ గేట్స్ బహుశా డాలర్లు ఇవ్వచ్చేమో, అంబానీ రూపాయలు ఇవ్వచ్చేమో, మరొకరు జాక్మా ఇలాంటి వాళ్ళందరూ కూడా వారి దేశ కరెన్సీ దానాలుగా ఇవ్వచ్చేమో, కానీ ప్రపంచంలో దేవుడిచ్చే దానాలు మరి ఎవరు ఇవ్వలేరు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అవి ఏంటి అని పరిశీలన చేస్తే లేఖనాల్లోంచి 3 అంశాలు. 3 ఎందుకు చెప్తానంటే మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకుంటారని. ఆల్రైట్. సో 3 అంశాలు మనం పరిశీలన చేద్దాం. దేవుడు మనకు దానం చేసే విషయాలు ఏంటి? వాట్ ఆర్ ద థింగ్స్ దట్ వీ కెన్ రిసీవ్ యాజ్ గిఫ్ట్ ఫ్రమ్ ద లార్డ్? దేవుడి నుండి మనం పొందుకునే బహుమానాలు లేదా దానము ఏంటని ఆలోచన చేస్తే, మొట్టమొదటిగా దినవృత్తాంతముల మొదటి గ్రంథం 29వ అధ్యాయం, 1 Chroniclesలో లాస్ట్ చాప్టర్ అన్నమాట, 29వ అధ్యాయం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. చూడండి, బైబిల్ ఉన్నవారందరూ తెరిచి చూడండి. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు. చూడండి, నీవు సమస్తమును ఏలువాడవు. బలమును పరాక్రమమును దానములు. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. బలమును, అందరూ చెప్పాలి, బలమును పరాక్రమమును నీ దానములు. దేవుడు మనకేం దానం చేస్తున్నాడట? బలము మరియు పరాక్రమము. దినవృత్తాంతాల గ్రంథం, ఇంగ్లీష్లో క్రానికల్స్ అంటారు. క్రానికల్స్ అని 2 పుస్తకాలు ఉంటాయి. దినవృత్తాంతాల గ్రంథాలు 2 ఉన్నాయి. మొదటి గ్రంథం, 2వ గ్రంథం. ఈ చివరి అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి దావీదు మహారాజు దేవుని మందిరం కొరకు తాను కలెక్ట్ చేసిన డొనేషన్లు కానీ లేదా తను కలెక్ట్ చేసిన బంగారం, వెండి, ఇత్తడి ఇలాంటి వాటన్నిటి గురించి మాట్లాడుతున్నాడు.
దేవుని మందిరం కట్టాలని దావీదు గారికి చాలా కుతూహలంగా ఉంది, చాలా అభిలాష ఉంది. అయితే అప్పటి వరకు దేవుని ఆరాధించే స్థలం లేదా అంటే ఉంది. మందసాన్ని పట్టుకొచ్చి యెరూషలేములో చెప్పండి చాలా చక్కగా ప్రతిష్ఠించాడు దైవజనుడు. అది దేవుని ఆరాధించే స్థలంగా లేదా దేవుని మందిరంగా కొన్నిసార్లు కీర్తించబడింది. కానీ అసలైన మందిరం తన కుమారుడైన సొలొమోను కట్టాడు. వైభవోపేతమైన మందిరం. ఒక మాటలో చెప్పాలి, ద టెంపుల్ కంప్లీట్లీ ఫిల్డ్ విత్ స్ప్లెండర్ అండ్ గ్లోరీ. దేవుని మహిమతో ఆయన ప్రభావంతో నింపబడిన గొప్ప దేవాలయం సొలొమోను దేవాలయం. ప్రపంచ చరిత్రలో బహుశా లాంటి దేవాలయం ఇప్పటిదాకా ఎవరు కట్టి ఉండరేమో. ప్రస్తుత మాదక ద్రవ్యంలో 2.5 లక్షల కోట్లు ఖర్చు అవుద్దట సొలొమోను గారు కట్టిన మందిరం ఇప్పుడు కట్టాలంటే. అంత ఖరీదైన గొప్ప మందిరాన్ని సొలొమోను గారు కట్టారు. అయితే ఆ మందిరానికి కావలసిన వనరులన్నీ ఎవరు సమకూర్చారు? దావీదు గారు సమకూర్చారు. ఎందుకంటే సొలొమోను రాజ్యానికి వచ్చింది 20వ ఏటలో రాజ్యానికి వచ్చాడు. 20వ సంవత్సరం. ఇప్పుడు 20 సంవత్సరాల వాళ్ళు చేతులు ఎత్తండి ఇక్కడ ఒకసారి. 20 years. వెరీ గుడ్. ఇగో తమ్ముడోళ్ళు కొంతమంది ఉన్నారు, వీళ్ళు ఎలాగ ఎత్తరలేండి చేతులు కానీ ఓకే. తమ్ముడోళ్ళు ఎత్తారు కొంతమంది, వెరీ నైస్. 20 years. 20 సంవత్సరాలకే సొలొమోను రాజు అయ్యాడు. బహుశా మనం అనుకోవచ్చు 20 సంవత్సరాలు ఏం చేస్తాడు, ఏంటి పరిస్థితి అని. కొన్నిసార్లు తల్లిదండ్రులు ఉంటారు, కొడుకు 40 సంవత్సరాలు వచ్చినా 50 సంవత్సరాలు వచ్చినా మా వాడికి ఏం తెలియదని అనుకుంటారు చాలామంది కదా. తల్లిదండ్రుల ప్రేమ అది పిల్లల మీద. మా వాడు చాలా అమాయకుడని అనుకుంటారు. 20 సంవత్సరాలకే సొలొమోను రాజుగా వచ్చినప్పుడు దేవుని మందిరం కట్టాలంటే ఎక్కడి నుంచి వస్తాయి వనరులన్నీ? దావీదు మహారాజు తాను చనిపోకముందే సమస్తాన్ని కూడా చాలా చక్కగా సిద్ధపరిచాడు. హీ ప్రిపేర్డ్ ఎవ్రీథింగ్ టు ఫర్నిష్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. అయితే ఆ సందర్భంలో దైవజనుడైన దావీదు అందరికీ ఒక మాదిరి కూడా ఉంచాడు. మొదటగా తనిచ్చాడు, ఆ తర్వాత ప్రజలను కూడా దేవుని కార్యం కోసం ఇవ్వమంటే అవసరం ఉన్న దానికన్నా ఎక్కువ వచ్చిందంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కావలసిన దానికన్నా ఎక్కువగా ప్రజలు స్పందించారు. దైవ కార్యం గనక, దేవుని కార్యం గనుక మన చేతులు ఉండాలి, అక్కడ మన హస్తాలు ఉండాలని ప్రతి ఒక్కరు ముందుకు వచ్చారు. వారందరినీ కూడా దైవజనుడు దావీదు వారందరినీ అభినందిస్తూ ఆ తర్వాత దేవుని స్తుతించడం ప్రారంభించాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ మాటలు నేను చదివితే 10వ వచనం నుండి రాజు అయిన దావీదు బహుగా సంతోషించి దేవునికి స్తోత్రం చేయడం ప్రారంభించాడు. హీ స్టార్టెడ్ ప్రైజింగ్ గాడ్, హీ స్టార్టెడ్ వర్షిపింగ్ ద లార్డ్, హీ స్టార్టెడ్ ఎగ్జాల్టింగ్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామాన్ని అత్యధికంగా మహింపరుస్తూ అక్కడ అంటున్నాడు, ప్రభువా నీవు సమస్తాన్ని ఏలుబడి చేసేవాడు. యు రెయిన్ ఓవర్ ఎవ్రీ వన్ అండ్ ఎవ్రీథింగ్. నీకు అసాధ్యమైందంటూ ఏదీ లేదు, సమస్తము నీదే. నీవు మాకు ఇచ్చావు గనుక దానిలోంచి కొంత నీ కొరకు ఇవ్వగలుగుతున్నాము. అయితే సమస్త ఘనత నీకే రావాలి అని దేవునికి స్తోత్రం చెప్తూ ఏమన్నాడంటే, ఈరోజు మాకున్న బలము, మా పరాక్రమము, మాకున్న సామర్థ్యము నీవు మాకిచ్చిన దానము. ఇట్స్ యువర్ గిఫ్ట్ ఓ గాడ్. దేవుడు తన బిడలకు బలాన్ని ఇవ్వాలని ఆశిస్తున్నాడు. తన ప్రజలకు పరాక్రమమునివ్వాలని దేవుడు కోరుతున్నాడు. ఇంగ్లీష్లో పరాక్రమములు అనే మాటకు పవర్ అండ్ మైట్ అనే 2 మాటలు రాసుంటాయి. పవర్ అండ్ మైట్. పవర్ అనే మాటకు హిబ్రూ భాషలో కొయాక్ అనే పదం వాడారు. కొయాక్ అనే పదానికి అర్థం ఏంటంటే పవర్, స్ట్రెంగ్త్ అండ్ ఎబిలిటీ, పనిచేసే సామర్థ్యం, బలం కలిగి జీవించడం, శక్తి కలిగి జీవించడం ప్రభువా నీవు మాకు ఇచ్చిన దానం అన్నాడు. రెండవది మైట్ అనే పదానికి గెరూబ్ అనే పదం వాడారు. దానికి అర్థం ఏంటంటే ఫోర్స్ అనే అర్థం, ఆ తర్వాత విక్టరీ అనే అర్థం కూడా, జయము అనే అర్థం కూడా ఉంది. అంటే బల పరాక్రమములు నీ ద్వారా మేము పొందుకుంటున్నాం ప్రభువా. అపోస్తలుడైన పౌలు తన జీవితకాలంలో ఒక అద్భుతమైన స్టేట్మెంట్ చేస్తాడు. ఆ మాట మనందరికీ తెలుసు, నన్ను బలపరుచు అని యందు నేను సమస్తము చేయగలను. ఐ కెన్ డూ ఎవ్రీథింగ్. ఐ కెన్ డూ ఎవ్రీథింగ్ అంటే పక్కన కొడతానని కాదు అక్కడ అర్థం, లేకపోతే ఎవరినో మోసం చేస్తానని కాదు అక్కడ అర్థం. ప్రతి మంచి పని చేయడానికి, ప్రైజ్ ది లార్డ్, ప్రతి దేవునికి సంబంధించిన పని చేయడానికి దేవుడు నాకు బలాన్ని అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి నన్ను బలపరుచు వానియందు నేను సమస్తము చేయగలుగుతున్నాను. దేవుడు మనందరికీ బలమును దానముగా ఆయన అనుగ్రహిస్తున్నాడు. ఉదయకాలసిన దేవుని సన్నిధిలో కూర్చున్న నీవు బలహీనంగా ఉన్నావా? బలహీనమైన అనుభవాలు నీ జీవితంలో కనబడుతున్నాయా? వెస్లీ గారు, నా జీవితంలో ఎందుకో నేను అనుకున్నంత బలం కనబట్టలేదండి. కేవలం నేను శారీరకమైన బలం గురించి నేను మాట్లాడడంలో కొంతమంది మానసికంగా చాలా బలహీనంగా ఉంటారు. మానసికంగా చాలా బలహీనంగా ఉంటారు. అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రతి చిన్న విషయానికి కూడా అతి తీవ్రంగా భయపడిపోవడం,
ప్రతి చిన్న విషయానికి కూడా అతి తీవ్రంగా కలత చెందడం, వారు భయపడడం, చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఏం చేస్తారు, కొంతమంది భయపెట్టేస్తూ ఉంటారు. థర్మామీటర్లో 99.7 రాగానే డాక్టర్ గారు చచ్చిపోతానండి, భయం అనమాట. 99.7కే ఇక 100 దాటిందంటే ఇంకా వాళ్ళు పట్టుకోలేం. కలకత్తాలో ఉన్న చిన్నోడిని పిలిచేయండి, కెనడాలో ఉన్న పెద్దోడిని పిలిచేయండి, ఆ తర్వాత అక్కడున్న అమ్మాయిని పిలిచండి, ఇక్కడున్న అమ్మాయిని పిలిచండి, 100 దాటేసిందట థర్మామీటర్లో, నా పరిస్థితి ఏంటి అని చెప్పి భయపడిపోయి చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు చెప్పండి, భయపెట్టేస్తుంటారు. వాళ్ళందరూ ఇంటికి రాగానే జ్వరం తగ్గిపోద్ది. మళ్ళీ చాలాసార్లు ప్రతి చిన్నదానికి కృంగిపోవడం, అపవాది నిన్ను నిరాశలోకి నెట్టేస్తుంటాడు, నిస్పృహలో నెట్టేస్తుంటాడు, నీ వల్ల ఏది కాదు అంటాడు, నువ్వేమీ సాధించలేవు, దేవుని కోసం ఏదో ఒకటి చేద్దాం అనుకుంటావు. ఫర్ ఎగ్జాంపుల్, రోజుకి అట్లీస్ట్ ఒక 5 చాప్టర్స్ దేవుని సన్నిధిలో కూర్చుని చదవాలనుకుంటే అపవాది అంటాడు, 5 చదివగలుగుతా నువ్వు? నో, యూ క్యాన్ డూ దట్. చదివితే చదువు, కానీ 23వ కీర్తన మొదటి 2 వచనాలు చదివే ఈ రోజుకి, లేకపోతే మరొక భాగం క్లుప్తంగా చదివే, క్లుప్తంగా చేసేయి ప్రార్థన. నువ్వు చేయలేవు, గంటసేపు నువ్వు ప్రార్థన చేయలేవు. ఉపవాస ప్రార్థన పెట్టారా దేవుని మందిరంలో, ఆల్ నైట్ ప్రేయర్, నువ్వు ఎక్కడ చేయగలుగుతావు? ఆల్ నైట్ ప్రేయర్ని 10 గంటలకే నిద్ర వచ్చేస్తుంది. మామూలుగా ఇంట్లో ఉన్నప్పుడు 1 గంటకి పడుకుంటారు వాళ్ళు రాత్రి, మందిరంలోకి రాగానే 9:30కి ఏమొచ్చేస్తుంది, నిద్ర వచ్చేస్తారు కొన్ని సందర్భాల్లో. అపవాది అంటాడు, యూ క్యాన్ డూ ఇట్, నువ్వు చేయలేవు. నీ బలాన్ని దేవుని కోసం ఇద్దాం అనుకుంటావు, నీ తలాంతులు దేవుని కోసం వాడదాం అనుకుంటావు. పరిశుద్ధాత్మ దేవుడు తన సంఘము యొక్క అభ్యున్నతి కోసం నీకు ఇచ్చిన వరాలు దేవుని కోసం వినియోగించాలనుకుంటావు. కానీ ద డెవిల్ సేస్, ఎనిమీ సేస్, యూ క్యాన్ డూ ఇట్, నువ్వు చేయలేవు. కానీ దైవజనుడైన పౌలు అంటున్నాడు, నన్ను బలపరుచున్న ఆ దేవుడు నాతో ఉన్నంతకాలం నేను సమస్తము చేయగలను. నేను పరిచర్య ప్రారంభించినప్పుడు కూడా కొంతమంది నన్ను చూసి ఇలా అన్నారు, అంతకాలం చేస్తాడో చూస్తూ ఉన్నారు. పరిచర్య ప్రారంభించాడు యవనస్తుడు, 19 ఏళ్ళ దేవుని సేవకు వచ్చాడు, ఇలాంటి వాళ్ళు చాలామంది వచ్చారు, ఎంత దూరం వెళ్తాడో చూస్తూ ఉన్నారు. ఈ రోజు నన్ను ఎంత దూరం వెళ్ళానో చూస్తారు వాళ్ళు. హల్లెలూయా. దేవుడు నన్ను ఎంతవరకు నడిపించాడో చూస్తున్నారు. చాలాసార్లు శత్రువుని గురించి చాలా చిన్న ఎక్స్పెక్టేషన్లు కలిగి ఉంటాడేమో, కానీ నీ దేవుడు నీ ఊహకు మించి నడిపించగలిగిన వాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని అనుమానింపరచండి. యూ కెన్ డూ సంథింగ్ గ్రేట్ విత్ ద హెల్ప్ ఆఫ్ గాడ్. దేవుని సహాయంతో నువ్వు చేయగలవు. ఈ సమస్యను జయించలేవంటాడేమో అపవాది, ఈ నిందను జయించలేవంటాడేమో, ఈ అవమానాన్ని జయించలేడంటాడేమో. నీ జీవితంలో కొన్నిసార్లు బలహీనుడు అయిపోతున్నావా? పరిస్థితులతో పోరాడలేని బలహీనత నీలో ఉందా? దేవునితో మాట్లాడుతున్నాడు, నన్ను బలపరుచు నా దేవుడు నాతో ఉన్నంతకాలం నేను సమస్తము చేయగలను. సాధు సుందర్ సింగ్ అనే దైవజనుడు, ఆయన అద్భుతమైన పరిచర్య చేస్తున్న రోజుల్లో ఒకసారి ఆయన ఒక ప్రాంతానికి వెళ్తున్నాడు సువార్త కోసం. సువార్త భారాన్ని కలిగిన దైవజనుడు ఆయన. ఇన్ఫ్యాక్ట్ ప్రతి దైవజనులు కూడా ఆ లక్షణం ఉంటుంది, సువార్త భారాన్ని కలిగి ఉండాలి. వెళ్తూ ఉండగా ఒక అరణ్యంలోకి వచ్చేసరికి ఒక దృశ్యాన్ని ఆయన చూస్తున్నాడు. ఒక మహావృక్షం ఒకటి ఉంది, ఆ చెట్టు పైన 2 పక్షులు గూడు కట్టుకుని, ఆ పక్షి గూడు, నెస్ట్ అంటారు కదా, ఆ పక్షి గూటులో ఆ 2 ఉన్నాయి. అయితే ఒక రోజున ఆ చెట్టు క్రింద నుండి ఒక పుట్ట లాంటిది ఉంది, అందులోంచి ఒక సర్పము చెట్టెక్కుతూ ఉంది. పైకెక్కి ఆ పక్షి గూడులో ఉన్న ఆ గుడ్లను తినివేయడానికి ఆ సర్పం పైకి వెళ్తూ ఉంది. ఈ 2 పక్షులు కూడా దాంతో పోరాడుతున్నాయి, ఆ మహాసర్పంతో పోరాడుతున్నాయి, కానీ వాటి వల్ల కావడం లేదు, బలం సరిపోవడం లేదు. ఆ రోజు ఆ సర్పము ఆ నెస్ట్లో దాని నోటిని తెరిచి ఆ గుడ్లన్నీ కూడా తినేసి మళ్ళీ పుట్టలోనికి వెళ్ళిపోయింది. దావీదుడు అనుకున్నాడు, అయ్యో ఈ సర్పం ఆ 2 పక్షులను కూడా అణిచివేసి దానికి ఉద్దేశాలు నెరవేర్చుకుంది అని చెప్పి దావీదుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కొన్ని నెలల తర్వాత తిరుగు ప్రయాణంలో ఆయన వస్తూ ఉంటే మరలా ఆ చెట్టు దగ్గర ఆ 2 పక్షులు ఉన్నాయి, వాటి గూడు అక్కడ ఉంది. ఈసారి లోపల గుడ్లు కాదు కానీ పిల్లలు ఉన్నాయి, ఎందుకంటే అవి ఆ గుడ్లను పిల్లలుగా మార్చాయి. అలా మార్చిన తర్వాత జరిగిన విషయం దావీదుడు చూస్తున్నాడు, ఈరోజు ఏం జరుగుతుందో చూద్దాం అనేసరికి మరలా ఆ ఘటసర్పం ఆ పైకి వెళ్ళడం ప్రారంభిస్తూ ఉంటే ఈ 2 పక్షులు కూడా తమ పిల్లలను కాపాడుకోవడానికి పోరాడుతున్నాయి, కానీ వాటి వల్ల కావడం లేదు. ఈ లోపల అందులో ఒక పక్షి గాల్లోనికి ఎగిరిపోయింది. దావీదుడు అనుకున్నాడు, అది ఖచ్చితంగా మగపక్షి అయి ఉంటుంది, తీరా సమస్య రాగానే, తీరా కష్టం రాగానే ఎగిరిపోయాడు చూసావా అని అనుకున్నాడు ఈయన. కానీ ఈ లోపల ఆ పక్షి ఎగురుకుంటూ వెళ్ళి తన నోటిలో ఒక చిన్న పుల్లను కరుచుకుని వచ్చింది.
ఆ కరుచుకుని వచ్చిన ఆ పిల్లని తీసుకొచ్చి ఆ నెస్ట్లో వేశాయి, పక్షి గూడులో వేశాయి. వేసిన తర్వాత ఈ 2 పక్షులు వెళ్ళి పై కొమ్మ మీద కూర్చున్నాయి. సర్పం వచ్చింది పక్షి గూడు దగ్గర, ఆ నోరు తెరిచి ఆ పక్షి పిల్లల్ని తినేద్దామని ఆలోచనలో ఉన్నప్పుడు నోరు తెరవగానే మరి ఏమైందో తెలీదు, అది అక్కడి నుంచి మరలా తల దించేసి వెళ్ళిపోవడం ప్రారంభించింది. దావీదును చూసి ఒక సుందరమైన పాఠాన్ని నేర్చుకుని తన పుస్తకంలో కూడా రాశాడు ఆయన. ఏమంటాడంటే, ఈ పక్షులు ఎంత పోరాడినా మన వల్ల కాదు, శత్రుబలం ఎక్కువ ఉంది, సర్పబలం ఎక్కువ ఉంది, కాబట్టి దానికి విరుగుడేంటో చూద్దాం. మన వల్ల అయితే కాదు, మన శక్తి, మన బలం, మన జ్ఞానం వల్ల అయితే దీన్ని జయించలేం, కానీ దీనికి విరుగుడేంటి అని ఆలోచన చేసి అరణ్యాల్లో తెల్ల వీసరి పుల్ల అని ఒకటి ఉంటుంది, తెల్ల వీసరి పుల్ల. దాని స్మెల్ పాముకు పడదు, దాని స్మెల్ పాము పడదు, అది ఎక్కడైతే ఉంటుందో అక్కడ పాములు రావట. ఇప్పుడు ఈ పక్షులు ఏం చేసిందంటే ఆ పుల్ల పట్టుకొచ్చి తన గూట్లో వేసుకుని 2 వెళ్ళి పైకొమ్మ మీద కూర్చున్నాయి. ఇక మా నిమిత్తం పోరాడదు ఆ పొల్లే అనుకుందేమో, అవి నిజంగా అవి అనుకున్నట్టుగానే ఆ సర్పం ఆ గూటిని ముట్టలేకపోయింది. కారణం ఏంటో తెలుసా? ఆ సర్పానికి విరుగుడు ఆ గూటిలో ఉంది. ప్రైజ్ ది లార్డ్. కొన్నిసార్లు కొంతమంది తెల్లవేసర పుల్ల అమ్ముతామని రోడ్ల మీద తిరుగుతున్నారు, కొనేసారు కనుక డబ్బులు ఇచ్చి. తెల్లవేసర పుల్లగా తంగేడు పుల్లలు అమ్ముతారు. అవి తంగేడు పుల్ల కూడా అలాగే ఉంటుందట. ఆ తంగేడు పుల్లను పట్టుకొచ్చి మీకు ఇవ్వగానే, ఈసారి మన దగ్గర పుల్ల ఉంది కాబట్టి పాము మన దగ్గర రాదని తాసుపాము దగ్గరికి వెళ్ళారు కనుక కసితీర కాటేసేస్తుంది. ఆ తర్వాత నొరగలు వచ్చి కింద పడిపోతారు. మన దగ్గర పుల్ల ఉన్నది కదా అంటే అది ఒరిజినల్ కాదు కదా, అది డూప్లికేట్. అది తెల్ల వేసిన పుల్ల పాముకు విరుగుడం. జీవితంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మన శక్తితో సాతాను మనం జయించలేం. మనకున్న జ్ఞానం సరిపోదు అపవాదిని జయించడానికి. కొన్నిసార్లు మనకున్న డబ్బు, మనకున్న అందం, మనకున్న రూపం, మనకున్న సొగసు, మనకున్న ఆస్తి పాస్తులు, కొన్ని వందల మంది బంధువులు మనం వెనకాల ఉండొచ్చు, కానీ సమస్యతో పోరాడేటప్పుడు కొన్నిసార్లు వాళ్ళెవరూ నీతో రాకపోవచ్చు. బట్ రిమెంబర్ మై ఫ్రెండ్, నీ సమస్యను విడుదల పొందాలంటే, అపవాదులను విజయం సాధించాలంటే, యేసుక్రీస్తు ప్రభు నీ గూటిలో ఉంటే, నీ జీవితంలో ఉంటే, నీ బ్రతుకులో ఉంటే, నీ నిమిత్తం పోరాడేవాడు ఎవరు? ఆయనే. నీ నిమిత్తం పోరాడేది ఆయనే. నన్ను బలపరచువాని నేను సమస్తము చేయగలను ప్రభువా, మాకు కావలసిన బలము, పరాక్రమము నీవిచ్చే దానాలు. మేమైతే నీకోసం బంగారం ఇచ్చామేమో, మేమైతే నీకోసం మ్రాణులు ఇచ్చామేమో, మేమైతే నీకోసం వెండినిచ్చామేమో, ఇత్తడినిచ్చామేమో, కానీ నీవు మాకు ఇచ్చేది ఏంటో తెలుసా? బల పరాక్రమలు ఇస్తావు. హల్లెలూయా. పవర్ అండ్ మైట్, మాకు కావలసిన బలాన్ని నీవిచ్చే దేవుడు ప్రభువా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం కూడా చదవండి. అందులో మాట రాయబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం, తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి చెప్పండి, ఆయన యందు మీరు ఎలా ఉండండి? చెప్పండి, ఎవరిలో బలవంతులు ఉంటాం మనం? అందరూ చెప్పాలి. అమ్మ వింటున్నారా? ఎవరిలో బలవంతులై ఉండాలి మనం? క్రీస్తులో బలవంతులమై ఉండాలి. ఆయన యందు బలవంతులై ఉండండి అంటే క్రీస్తు నిమిత్తము, క్రీస్తు కొరకు, క్రీస్తులో బలవంతులుగా మనం ఉండాలి. లోకంలో చాలామంది తమకున్న శారీరక బలాన్ని వ్యర్థమైన వాటి కోసం వినియోగించే వాళ్ళు ఉన్నారు. దే మిస్యూజ్ దేర్ స్ట్రెంగ్త్ ఫర్ వరల్డ్లీ థింగ్స్. రోడ్ల మీద చూడండి, కొంతమంది రుబాబ్ చేసేవాళ్ళు ఉంటారు కదా, రోడ్ల మీదకి ఎక్కేసి ఎవరు వస్తారంటారు నా మీదకి అంటారు. ఎవరు వస్తారు? ఎవరి పనులు వాళ్ళకు ఉన్నాయి. నీకంటే పని పాట లేకుండా రోడ్ల మీదకి ఎవరు వస్తారంటున్నావు, కానీ ఎవరి పనులు వాళ్ళకున్నాయి. ఎవరి స్థాయిలో వారు పనులు చేసుకుంటూ ఉన్నారు. తమ బలాన్ని వ్యర్థమైన వాటి కోసం వినియోగించేవారు. జాగ్రత్త సుమా. లోక సంబంధన బలం మనిషిని విచ్ఛిన్నం దిశగా నడిపిస్తుంది, కానీ మనము ఎవరి నిమిత్తం బలవంతులై ఉండాలి? క్రీస్తు నిమిత్తము, ఆయన మహాశక్తిని బట్టి. హల్లెలూయా. దేవుడు మహాశక్తి సంపన్నుడు గనుక ఆయన మహాశక్తిని బట్టి మీరు బలవంతులై ఉండండి. అలా ఉండడం వలన మీరు పోరాడే పోరాటంలో మీరు విజయాన్ని పొందుకుంటారు. మనం పోరాడేది ఎవరితోనూ అంటే, మనం పోరాడుతున్నది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ, ఆ తర్వాత అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధముగు లోకనాథులతోనూ, ఆకాశ మండలం ముందున్న దురాత్మల సమూహంతో మనం ఏం చేస్తున్నాం? పోరాడుతున్నాం. మన పోరాటం శరీరులతో కాదట. మనం ఎవరితో పోరాడుతున్నాం అంటే దురాత్మల సమూహంతో మనం పోరాడుతున్నాం. ఎంత చక్కని మాట ఇది.
ఈ దురాత్మల సమూహం మీద మనం విజయం సాధించాలంటే, ఆపద దినమందు మనం విజయం సాధించాలంటే, దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకుని ఆత్మలో బలవంతులుగా మనం ఉన్నప్పుడు, శక్తివంతులుగా ఉన్నప్పుడు శత్రువు మీద మనం విజయం సాధిస్తామని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ప్రభువును దేవుని బిడ్డలారా, అపవాదిని మీద వేస్తున్న ఆ అగ్ని బాణములను ఆర్పడానికి, అపవాది శోధనలు జయించడానికి, సాతాను కుయుక్తిని జయించడానికి, సాతాను తంత్రములు జయించడానికి నీకు నాకు ఆత్మబలము ఎంతైనా అవసరం. We must have spiritual strength to overcome the enemy, overcome the demonic prowling in our lives. మన జీవితాల్లో అపవాది యొక్క ప్రేరేపణను, ఎందుకంటే అపవాదట ఈ రోజున మనుషుల్ని ప్రేరేపిస్తున్నాడట దేవుని కార్యాలు చేయకుండా, దేవుని నుండి దూరం జరిగిపోవునట్లుగా మనుషుల్ని ప్రేరేపిస్తున్న అపవిత్రాత్మ శక్తులు. వాటి మీద మనం విజయం సాధించాలి అంటే మనలో అందరూ ఏముండాలా? బలం ఉండాలి, ఆత్మబలం ఉండాలి. క్రీస్తు ప్రభు సిలువలో మన కోసం మరణించి తన రక్తాన్ని కార్చి తన బిడలగా ఆయన మనల్ని చేసుకోవడం ద్వారా మనందరూ కూడా ఆత్మలో శక్తివంతులమై ఉండాలని ప్రభు ఆశించారు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించబడడం ద్వారా, ఆత్మదేవుని ద్వారా నిరంతరాయంగా శక్తిని పొందుకుని దేవుని మార్గములో మనం నడుచున్నట్లుగా దేవుడు మనల్ని అభిషేకించాడు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. యు ఆర్ బోర్న్ టు గెట్ విక్టరీ, యు ఆర్ బోర్న్ టు బి స్ట్రెంథెన్డ్ బై ది లార్డ్. దేవుని చేత నీవు బలమును పొందడానికి, శక్తిని పొందడానికి నియమించబడ్డావని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. అయ్యా, నీవు మాకిచ్చే దానం ఏంటో తెలుసా? బలమును, ఆ తర్వాత పరాక్రమమును నీవు మాకు ఎలా ఇచ్చావు? దానవులకి ఇచ్చావు. ఈరోజు నువ్వు బలహీనుడిగా ఉన్నావా? బలహీనతతో బాధపడుతున్నావా? ఏ రకమైన బలహీనతను కృంగిపోతున్నావా? అయ్యా, నా వల్ల ఏది కావట్లేదు, ఐఎమ్ సో సారీ లార్డ్, ఐఎమ్ సో ఫీబుల్, ఐఎమ్ సో వీక్ అని కనుక నువ్వంటే దేవుడు అంటాడు, రా, నీకు దానంగా ఇస్తాను బలాన్ని, పరాక్రమమును దానముగా ఇస్తున్నాను, నిలబడు నా కోసం. నీవు నీ దానములతో వారిని కడుపు నింపుతున్నావు ప్రభువా. ఎంత చక్కని మాట. బలమును పరాక్రమమును దేవుడు దానంగా మనకిచ్చాడు. రెండవ అంశం దగ్గరికి వద్దాం. చూడండి, ఈసారి సామెతల గ్రంథం దగ్గరికి రండి. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 14 వచ్చిన మనం చదివితే ఒక చక్కని మాట అక్కడ సామెతల గ్రంథకర్త రాసుకుంటూ వచ్చాడు. చదువుదాం. గృహమును విత్తమును పితరులు ఇచ్చిన స్వాస్యము, సుబుద్ధి కలిగిన భార్య యెహోవా యొక్క దానము. స్త్రీలందరూ ఈ మాట నాతో చెప్పండి ఒకసారి. సుబుద్ధి కలిగిన భార్య, చాలా మంది చెప్పట్లేదు, మళ్ళీ చెప్పాలి. సుబుద్ధి కలిగిన భార్య యెహోవా ఇచ్చు దానము. ఇది స్త్రీలకే కానీ మాకు అక్కర్లేదులని బుద్ధి అనుకుంటున్నారేమో కొంతమంది. పురుషులకు కూడా సుబుద్ధి కావాలి. ప్రైజ్ ది లార్డ్. సుబుద్ధి అనే మాటకు హిబ్రూలో కసాల్ అనే పదం వాడారు. కసాల్ అనగా సర్కంస్పెక్షన్ అనే మాట, అంటే తెలివి కలిగి ఉండుట, జ్ఞానము కలిగి ఉండుట, దైవికమైన వివేచన కలిగి ఉండుట. ఇది అక్కడున్న అర్థం. సుబుద్ధి అంటే కొంతమందికి అర్థం కాకపోవచ్చు కాబట్టి చెప్తున్నాడు. ఆ మాటలో ఉన్న అర్థం ఏంటంటే జ్ఞానము కలిగి జీవించడం, తెలివిని కలిగి బ్రతకడం, దైవికమైన వివేచన కలిగి బ్రతుకేవారు. సుబుద్ధి కలిగిన భార్య యెహోవా ఇచ్చు దానము, లేదా సుబుద్ధి కలిగిన భర్త దేవుడిచ్చే దానము. ఏ ప్రుడెంట్ వైఫ్ ఈజ్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. ప్రుడెంట్ అనే మాట నేను చెప్పాను కదా, తెలివి కలిగి ఉండడం, జ్ఞానం కలిగి ఉండడం. జ్ఞానం గల స్త్రీ తన ఇంటిని ఏం చేస్తుందంట? కట్టుకుంటుంది అన్నాడు. ఏమన్నా ఇల్లు కట్టడానికి మనకు జ్ఞానం అవసరమా? అవసరం లేదా? అవసరమే. అందును బట్టే మనం ఒక ఇంజనీర్ గారి దగ్గరికి వెళ్ళి, లేదా ఒక ఆర్కిటెక్ట్ దగ్గరికి వెళ్ళి, సార్ మా స్థలం యొక్క కొలతలు ఇవ్వండి, దీనిలో ఇన్ని బెడ్రూమ్స్ కావాలి, ఇన్ని బాత్రూమ్స్ కావాలి, లేదా ఒక హాల్ కావాలి, ఒక బాల్కనీ కావాలి, ఇలాంటివన్నీ మాకు వచ్చేలాగా ఒక మంచి బిల్డింగ్ డిజైన్ చేయండి అన్నప్పుడు ఆ ఆర్కిటెక్ట్ ఏం చేస్తాడు? మంచి డిజైన్ వేస్తాడు. లేదా సివిల్ ఇంజనీర్ గారు ప్లాన్ వేసిన తర్వాత ఆ ప్లాన్ ప్రకారం మనం ఇల్లు కట్టుకుంటాం. ఇల్లు కట్టడానికి జ్ఞానం అవసరం. జ్ఞానం లేకుండా ఇల్లు కడితే పేసా టవర్ లాగా ఏమైపోద్ది? అది వంగిపోద్ది. ఇటలీలో పేసా టవర్ ఒకటి ఉంది, టవర్ ఆఫ్ పీసా అని పిలుస్తారు. అది కట్టినప్పుడట పునాది సరిగ్గా వేయకుండా ఇష్టానుసారం వేసేసి కట్టేశారు. ఆ తర్వాత అది మెల్లమెల్లగా వంగిపోవడం మొదలు పెడదు. ఇప్పుడు పడిపోతుందో తెలియదు. అది పీసా టవర్, లీనింగ్ టవర్ ఆఫ్ పీసా అంటారు దాన్ని. అది వంగిపోతూ ఉంటుంది. చాలా ఇళ్ళు కూడా కూలిపోవడానికి కారణాలు ఏంటంటే పునాదులు సరిగ్గా లేనందువల్ల, జ్ఞానం ఉపయోగించలేదు అక్కడ. అయితే లేఖనం సెలవిస్తూ ఉంది, జీవితం అనే ఇల్లు కట్టుకోవడానికి కూడా మనిషికి ఏం కావాలి? జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం ఎక్కడి నుండి వస్తుంది? దేవుని దగ్గర నుండి రావాలి. పుస్తకాలు చదువుకుంటూ వచ్చే జ్ఞానం వేరు,
దేవుని దగ్గర నుండి పొందుకునే జ్ఞానము వేరు. పుస్తకాలు చదవడం ద్వారా చాలా జ్ఞానం రావచ్చేమో. కొంతమంది ఈ రోజుల్లో మేము మా జీవితంలో ఇన్ని లక్షల పుస్తకాలు చదివామంటున్నారు. మరి నిజంగా టైటిల్ కూడా చదివారు లేదు నాకైతే తెలియదు. అంటే ఓ 1,00,000 పుస్తకాలు చదవాలంటే 4,000 సంవత్సరాలు కావాలి. ఇప్పుడు తీరాలు బతికేది అంతంటే 40, 50, 70 సంవత్సరాల కన్నా ఎక్కువ బతకలేరు కొంతమంది. అన్ని లక్షల పుస్తకాలు ఎక్కడ చదువు ఉంటారు అంటే ఏదో అలా చెప్పేద్దాం అన్నట్టుగా చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారే. రోజుకు ఒక పుస్తకం చదివినా చాలా గ్రేటే. అలా చదివినా ఏవో కొన్ని పుస్తకాలు చదవచ్చేమో, కానీ 1,00,000, 2,00,000 పుస్తకాలు చదివే అవకాశం అయితే మానవ జీవితం లేదు. కనీసం టైటిల్స్ కూడా చదవలేరు కొంతమంది. అయితే ఏదో ఒక చెప్పాలి కాబట్టి నేను ఇన్ని చదివానో అంత జ్ఞానం ఉందని చెప్పుకోవడానికి అలాంటి పదాలు ఉపయోగించే వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ జాగ్రత్తగా గమనించారు, పుస్తకాలు చదవడం వచ్చే జ్ఞానం కొంత ఉండొచ్చేమో, కానీ అసలు శిష్యులైన జ్ఞానం మాత్రం ఎక్కడి నుంచి రావాలి? దేవుని దగ్గర రావాలి. దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడిని బైబిల్లో ఉంది. స్తోత్రం చెప్దాం హల్లెలూయా. ఎక్కడి నుండి వచ్చింది అతి శ్రేష్టమైన బుద్ధి? దేవునితో సహవాసం చేయడం వల్ల. దానియేలు పరాయి దేశానికి అమ్మివేయబడ్డాడు. బబులోను దేశానికి తీసుకుపోయారు దానియేలుని. హనన్యా, మిషాయేల్, అజర్యాలను కూడా తీసుకెళ్లారు. ఆ యవనస్తులందరినీ కూడా. వారు పరాయి దేశంలో ఉన్నప్పటికీ కూడా దేవుని కొరకు మహిమకరంగా జీవించారు వాళ్ళు. ఇక్కడ మమ్మల్ని ఎవరు చూడడం లేదు కదా, మా అమ్మ లేదు, మా నాన్న లేడు, మా పాస్టర్లు లేరు, మా సంఘ కాపురులు లేరు, మమ్మల్ని మానిటర్ చేసే ఎవరు లేరు, కాబట్టి మేము ఏం చేస్తే ఎవరు మమ్మల్ని అడుగుతారని ఇష్టానుసారంగా వారు జీవించలేరు. they have never taken advantage of that place. ఈ రోజుల్లో కొంతమంది యవనస్తులు కావచ్చు, కొంతమంది ఎవరైనా కానీ తమ చుట్టూ ఉన్నవారు అందరూ ఉన్నప్పుడు ప్రవర్తించే విధానం ఒకలా ఉండొచ్చు, తల్లిదండ్రులు దూరంగా ఉంటే ప్రవర్తించే విధానం వేరుగా ఉండొచ్చు. కానీ దానియేలు దేవునితో సహవాసం కలిగి ఉండి నా దేవునికి ఇష్టం కానిది ఏది నాకు వద్దు అనుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దట్స్ ద ట్రూ విజ్డమ్ అండ్ దట్స్ ద ట్రూ నాలెడ్జ్. నా దేవునికి ఇష్టం కానిది ఏది నాకు వద్దు, నా దేవుని చిత్తంలో ఉండే సమస్తము నాకు కావాలి అని అనుకున్నాడు. కాబట్టే దానియేలు అత్యున్నతమైన స్థానానికి హెచ్చించబడ్డాడు. దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ఉన్నతమైన స్థానానికి రావాలని ఆశిస్తున్నావా? నీ జీవితంలో అనేకమైన దీవెనలు ప్రభువు నుండి పొందుకోవాలని కోరితే నువ్వు తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? నా దేవునికి ఇష్టం కానిది ఏది నాకు వద్దు. అది ఏదైనా సరే అలాంటి తీర్మానం నువ్వు చేసుకోగలిగితే దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడై, చెప్పండి, రాజుగారికి వచ్చిన కళలను సైతం ఏం చేశాడు? కళ చెప్పాడు, కళ భావాన్ని కూడా తెలియజేశాడు. దేవుని మహిమార్థమై రాజుగారికి కళ వచ్చింది. నెబుకద్నెజర్ గారికి ఉదయాన్నే లేచి అందరినీ పిలిచి అన్నాడు, నాకు రాత్రి కళ వచ్చిందా అన్నాడు. చాలా సంతోషం అండి, రాజుగారికి కళలు రావడం మాకు చాలా సంతోషం. ఎందుకంటే రాజుగారి కళభావం చెప్పగానే ఆయన అందరికీ ఏమిస్తాడు? దానములు ఇస్తాడు. అందును బట్టి మీకు కళ రావాలి, మేము భావం చెప్పాలి, నీవు ఇచ్చే బహుమానాలు తీసుకెళ్ళాలని అందరంటే ఆయన అన్నాడు, కళ వచ్చింది కానీ మర్చిపోయినాయి అన్నాడు. కళ గుర్తులేదా? అందును బట్టి ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏమిటనగా కళ చెప్పండి, కళ భావాన్ని కూడా. మరి మీరు ఏం కలగన్నారో మాకేం తెలుసండి? మీరు ఎవరి గురించి కలగన్నారో? రాణి నెంబర్ 1 గురించి కలగన్నారో, రాణి నెంబర్ 2 గురించి కలగన్నారో? మరి నెబుకద్నెజర్ ఎంతమంది రాణులు ఉన్నారో మనకు తెలియదు. వాళ్ళు ఎవరెవరి గురించి ఏ కళలు వచ్చినా మాకేం తెలుసండి? వి డోంట్ నో. మీరు కళ చెప్పండి, భావం చెప్తామంటే ఆయన అన్నాడు, కళ చెప్పాలి, కళ భావం చెప్పాలి, లేకపోతే ఇదే మీకు ఆఖరి రోజు అన్నాడు. వాళ్ళు అనుకున్నారు, అనవసరంగా జ్ఞానుల ఆ జాబితాలకు వచ్చారా మనం? ఇప్పుడు మన ప్రాణాల మీదకి వచ్చింది. రాజుగారికి చెప్పకపోతే ఇప్పుడు మన ప్రాణాలు తీసేసేలాగా ఉన్నాడు. పోటీలు పడి నేను జ్ఞాని అని చెప్పి లిస్టులో పేరెక్కించుకుని సంస్థానంలోకి వచ్చాం, ఇప్పుడు మనం చచ్చిపోయేలా, కామన్ మ్యాన్ బతికేసేలాగా ఉన్నాడు, మనం చచ్చిపోయేలాగా ఉన్నామని చెప్పి కంగారు పడ్డారు. కానీ దానియేలు ఆ రాత్రంతా తన స్నేహితులతో కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రార్థనలో దేవుడు తన యొక్క చిత్తాన్ని తన మర్మములు బయలుపరిచాడు, తన ఉద్దేశాలు బయలుపరిచాడు. ప్రియులారా, ఆనాడు నెబుకద్నెజర్ కళ్ళను సైతం దేవుడు బయలుపరిచి దాని భావాన్ని కూడా చెప్పినప్పుడు దానియేలు ఉన్నతమైన స్థానానికి హెచ్చించబడ్డాడని లేఖనాల్లో మనం చూస్తున్నాం. సుబుద్ధి కేవలం స్త్రీలకు మాత్రమే కాదు, అందరికీ అవసరమే. ఆధ్యాత్మిక జ్ఞానము అయితే బైబిల్ సెలవిస్తూ ఉంది, ఆ సుబుద్ధి కలిగిన భార్య లేదా భర్త, కుటుంబ సభ్యులు దేవుడిచ్చే దానము అని లేఖనాలు సెలవిస్తున్నాయి. దీనిలో ఆ 2వ భాగాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే, దేవుడు నీకు ఇచ్చిన జీవిత భాగస్వామిని దేవుడిచ్చిన బహుమానంగా స్వీకరిస్తున్నావా లేదా భారంగా భావిస్తున్నావా ఆలోచన చేయాలి. భర్తలారా వినండి, దేవుడు మీకు ఇచ్చిన భార్య ఆమె సుబుద్ధి కలిగిన భార్య అయితే, సహనం కలిగిన స్త్రీ అయితే, ప్రార్థనాపూర్వరాలైన వ్యక్తి అయితే, వాక్యాన్ని ప్రేమించే స్త్రీ అయితే ఆమె ఖచ్చితంగా దేవుడు ద్వారా అనుగ్రహించబడిన బహుమానమే. ప్రైజ్ ద లార్డ్.
ఆమె నువ్వు ఎలా స్వీకరించాలి? బహుమానంగానే స్వీకరించాలి, బహుమానంగానే చూడాలి. గిఫ్ట్లు ఎలా చూస్తాం చెప్పండి? మనం జాగ్రత్తగా చూస్తామా? ఎవరైనా గిఫ్ట్ ఇవ్వగానే ఇలా ఇసురుతామా? గిఫ్ట్ ఇచ్చినప్పుడు జాగ్రత్తగా తీసుకుంటాం కదా. దేవుడు నీ భార్యను నీ గిఫ్ట్గా ఇచ్చాడని బైబిల్ సెలవిస్తుంది. నీ భార్యను ఎలా ట్రీట్ చేస్తున్నావు? కొంతమంది ప్రపంచాన్ని అంతా బాగానే చూసుకుంటారు కానీ భార్యను మాత్రం సరిగ్గా చూసుకోరు. అదొక జబ్బది, అదొక భయంకరమైన డిసీజ్. అది భార్యను పిలవకూడని బండబూతులతో పిలుస్తూ ఉంటాడు. ఏంటంటే అలా బూతులాడతారు? ముద్దొచ్చేత్తరా వేటాడు వాళ్ళే. బూతులాడేసి ముద్దొచ్చేస్తుందా? నిన్ను 4 దబా బాధేసి ఎంత ముద్దొచ్చేస్తున్నారంటే ఎలా ఉంటుంది నీకు? భార్యను నిష్ఠూరు పెట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు. నేను కాబట్టి చేసుకున్నాను కానీ మరెవ్వడైనా నీ వైపు చూసి ఉండేవాడా అంటాడు. నేను కాబట్టి అన్నావంటే అక్కడ నీ భార్యను అణిచివేస్తున్నట్టే లేక, నిష్ఠూరు పెడుతున్నట్టే లేక, దేవుని బహుమానంగా నువ్వు స్వీకరించట్లేదు. నేను కాబట్టి అనే మాట నీ జీవితంలో రావడానికి వీల్లేదు. దేవుని లేక నువ్వు సెలవిస్తూ ఉంది. ఒక్కసారి కుటుంబ వ్యవస్థలోకి వచ్చిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరూ ఒక్కటే. హల్లెలూయా. నీ భార్యను నీ భార్యను అవమానిస్తున్నావంటే నిన్ను నువ్వు అవమానించుకుంటే లెక్క. అట్ ది సేమ్ టైం భార్యలు కూడా భర్తను బహుమానంగానే భావించాలి. భర్తను భావిస్తాం కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు అంటేనే నాకు పడదండి అంటారు కొంతమంది. మరి నీ భర్త అంటే నీకు ఇష్టం ఉన్నప్పుడు మరి వాళ్ళ మమ్మీ డాడీ కూడా నీకు ఇష్టం అవ్వాలి కదా, వాళ్ళని కూడా గౌరవించాలి కదా. చాలా చక్కగా అతన్ని నీ చేతిలో పెట్టారు కదా తీసుకొచ్చి. వాళ్ళు కూడా ప్రేమించే మనసు నీలో ఉండాలి కదా. కుటుంబ బంధాలు ఈ రోజుల్లో విచ్ఛిన్నం అయిపోవడానికి కారణం ప్రేమ లేని. మన వాళ్ళంటే ఒకలాంటి ప్రేమ, మనవాళ్ళు కాదంటే మరొకలాంటి ట్రీట్మెంట్ ఈ రోజున ఉంది కాబట్టి కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి. ఇద్దరు భార్యాభర్తల్ని మొన్న ఈ మధ్యన మేము కౌన్సిలింగ్ చేస్తున్నాం. బ్లెస్సీ గారు నేను చాలామంది భార్యాభర్తలను కౌన్సిలింగ్ చేస్తూ ఉంటే వారిలో చాలామంది చెప్పే మాట ఏంటో తెలుసా? నా భర్త అంటే నాకు చాలా ఇష్టం అండి, నా భార్య అంటే నాకు చాలా ఇష్టం అండి, మేము ఇద్దరం బాగానే ఉంటున్నాం కానీ మా చుట్టూ ఉన్న వాళ్ళ ద్వారానే కష్టాలు వస్తున్నాయండి, మా చుట్టూ ఉన్న వాళ్ళ ద్వారానే ఇబ్బందులు వస్తున్నాయండి అని చెప్పి కొంతమంది తమ జీవితంలో ఆ మాటలు చెబుతూ ఉన్నారు. బహుశా ఎంతో కొంత కాంట్రిబ్యూషన్ వీళ్ళలో కూడా ఉండుండొచ్చు విచ్ఛిన్నం అయిపోవడానికి. బట్ చాలా మటుకు కొన్నిసార్లు ప్రేమ లేనితనం, ద్వేషము, అసూయ, నీకంటే నేను ఎక్కువ, నీకంటే నేను గొప్ప, నీకంటే నేను బాగా చదువుకున్నాను, నీకంటే నేను చాలా అందంగా ఉన్నాను, నీకంటే ఎక్కువ సంపాదన నాకుంది, నీకంటే చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నాం, మీ కులం వేరు నా కులం వేరు, మా స్థాయి వేరు మీ స్థాయి వేరనే ఆ కంపారిజన్స్ ఎప్పుడైతే కుటుంబంలోకి వచ్చేస్తున్నాయో అక్కడే విచ్ఛిన్నం స్టార్ట్ అయిపోతుంది. నీ భార్యను బహుమానంగా స్వీకరించు ప్రియ భర్త, కుటుంబం స్థిరపరచబడు. నీ భర్తను బహుమానంగా స్వీకరించు, ప్రభు నేను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సుబుద్ధి కలిగిన భార్య దేవుడిచ్చే దానం. గృహమును విత్తమును పితరులిచ్చే స్వాస్యం. గృహము అంటే ఇల్లు, విత్తము అంటే హలో చెప్పాలా? విత్తనమా? విత్తం అంటే విత్తనం కాదు, డబ్బు. ప్రకృతి వికృతి చిన్నప్పుడు చదువుకున్నాం కదా ఇవన్నీ. ప్రకృతి వికృతి. విత్తము అనగా ధనము. గృహాలు, ఇళ్ళు, ఆస్తులు, అంతస్తులు, ధనము పితరులు ఇస్తారేమో వారసత్వంగా, కానీ ఒక చక్కని జీవిత భాగస్వామి జీవితంలోకి వచ్చారు అంటే అది దేవుని యొక్క అనుగ్రహమే. హల్లెలూయా. దేవుడికి ఇచ్చిన బహుమానమే. స్వీకరించాలా? ప్రభు కార్యాలు స్పష్టంగా జరుగుతాయి. మార్టిన్ లూథర్ గారు తన భార్యను రోజు కూడా ప్రేమతో పిలిచేవాడట. అందులో ఆమెనేమని పిలిచేవాడంటే మై డియర్ కేతీ అని పిలిచేవాడట. మై డియర్ కేతీ, ఆమె పేరు క్యాథరిన్. మై డియర్ కేతీ అనగానే ఆమె ఎంత ఆనందపడిపోయేదో. అందరి ముందు అలాగే పిలిచేవాడు. కేవలం భార్య ఒంటరిగా ఉన్నప్పుడే కాదు, అందరి ముందు అలాగే సంబోధించాడు. మై డియర్ కేతీ అని పిలిచేవాడట. హీ సెట్ అన్ ఎగ్జాంపుల్ టు ఆల్ ద పాస్టర్స్ టు రెస్పెక్ట్ ద వైఫ్స్. మై డియర్ కేతీ అనగానే మార్టిన్ లూథర్ గారు చేసిన పరిచర్యలో చాలా మట్టు కాంట్రిబ్యూషన్ తన భార్య దగ్గర నుండి వచ్చిందే. భర్తను ప్రోత్సహించేది. ఉదయాన్నే 7 గంటలకు మొదలెట్టేవాడంట సువార్త పరిచర్య, బోధ. రాత్రి దాకా కొనసాగిన ఎప్పుడు విసుక్కునేది కాదట. క్యాథరిన్ గారు ఎప్పుడు విసుక్కోలేదు. పిల్లల్ని చూసుకోవడం, కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళడం, మార్టిన్ లూథర్ గారి ఆరోగ్యాన్ని పరీక్షించుకోవడం, అన్ని విషయాల్లో కూడా మార్టిన్ లూథర్కి చాలా చక్కగా సహకరించిన గొప్ప దైవజనురాలు క్యాథరిన్ వాన్ బోరా. ఎప్పుడైనా గూగుల్లో చదవండి ఆమె జీవిత చరిత్ర. స్త్రీలందరూ అలాంటి వాళ్ళ గురించి మీరు వినాలా, అలాంటి వాళ్ళ గురించి చదవాలా. కుటుంబాలు బాగుపడతాయి, కట్టబడతాయి.
అంతేగాని సినిమా యాక్టర్ల గురించి పేపర్ రాగానే ఆ పేజీ తీసేసి ఆ హీరోయిన్కి ఏమి ఇష్టం, ఈ హీరోయిన్ ఏ బట్టలు వేసుకుంది, ఆ హీరోయిన్ ఏం మాట్లాడింది, ఈ ఎందుకమ్మా నీకు? వాటి వల్ల ఏం కట్టబడుతుంది నీ జీవితం అంతా? వాళ్ళ జీవితాలన్నీ నాశనం అయిపోతున్నాయి, వారి జీవితాలన్నీ కూడా ఇబ్బందులు పాలైపోతున్నాయి. ఏమి నేర్పించాలనుకుంటారో తెలియదు సమాజానికి. క్యాథరిన్ వ్యాన్ బోరా, సూజన్నా వెస్లీ, మేరీ స్లాసర్స్, ఇలాంటి వారి జీవిత చరిత్రలు చదవండి. ఎన్నో శ్రేష్టమైన విషయాలు మీ జీవితంలో నేర్చుకుంటారు. సుబుద్ధి కలిగిన భార్య దేవుడిచ్చే దానం. మూడో మాట చెప్పి నేను ముగిస్తాను చూడండి. ఈసారి రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 17-18 వచనాలు పరిశీలనగా చదవం, జాగ్రత్తగా చదవాలి ఆ మాటలు. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 17 నుంచి ఈ మాటలు. మరణము ఒకని అపరాధం మూలమున వచ్చినదై ఆ ఒకని ద్వారానే మరణము మనిషిని ఏలిన ఎడల కృపాబాహుళ్యమును, చూడండి, కృపాబాహుళ్యమును, నీతి దానమును. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఏ దానం అంటే? నీతి దానము, ద గిఫ్ట్ ఆఫ్ రైచియస్నెస్. నీతి దానమును కృపాబాహుళ్యమును పొందువారు జీవము గలవారై. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తుని ఒకని ద్వారా ఏలుదురు. ఒక్కసారి ఈ మాటలో ఉన్న చిన్న విషయాన్ని చెప్తాను, ఆ తర్వాత నెక్స్ట్ వచనం కూడా చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక చాలా జాగ్రత్తగా చదవాలి. వచనం వెంబడి వచనం, పదం వెంబడి పదం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఒక మానవుడు ఉంటే మరణపు ఏలుబడి క్రిందైనా ఉండాలి, లేదా యేసుక్రీస్తు ప్రభు అనే ఆయన ఏలుబడిలో అయినా ఉండాలి. ఏలుబడి అంటే పరిపాలన. ఇప్పుడు భారతదేశం ఎవరి పరిపాలనలో ఉంది? మోడీ గారు కదా. మోడీ గారు ఈరోజు ఎక్కడో విదేశంలో ఉన్నాడు, రేపు సరాసరి బెంగళూరులో ల్యాండ్ అయిపోతున్నాడు ఆయన. వాస్తవానికి ఢిల్లీలో ల్యాండ్ అవ్వాల్సిన వాడు బెంగళూరు వెళ్ళిపోతారు. ఎందుకోసం తెలుసా? దేశం సాధించిన ప్రగతి, చంద్రయాన్ అనే ఆ ప్రయోగం సక్సెస్ అయింది కాబట్టి ఇస్రోలో ఉన్న సైంటిస్టులందరినీ కూడా అభినందించడానికి, అవకాశం ఉంటే వాళ్ళకి హగ్గులు ఇచ్చి ఇవ్వడానికి రేపు మోడీ గారు తన విదేశీ ప్రయాణాన్ని కూడా మార్చుకుని, తన స్కెడ్యూల్ అంతా మార్చేసుకుని రేపు బెంగళూరు వెళ్తున్నాడు. చాలామంది ప్రశ్నిస్తున్నారు, మోడీ గారికి ఇస్రోలో ఉన్న వాళ్ళని అభినందించడానికి టైం ఉంది, స్కెడ్యూల్ కూడా మార్చేసుకుంటున్నారు, విమానాలు కూడా రీరౌట్ చేసేస్తున్నారు, ఎక్కడికో వెళ్ళాల్సిన విమానం బెంగళూరుకు నడిపించేస్తున్నారు, కానీ మణిపూర్కి వెళ్ళడానికి మాత్రం ఆయనకి ఏం దొరకలేదు, టైం దొరకలేదు. అక్కడ మహిళలను వ్యవస్థలను చేసి రోడ్ల మీద నడిపించి పైశాచికంగా ఏడిపించి భయంకరమైన పరిస్థితులుంటే ఇప్పటిదాకా అక్కడికి వెళ్ళే టైం ఆయనకి లేదు. కానీ శాస్త్రవేత్తలు అభినందించొద్దని నేను అంటలేదు, అభినందించాలా. 615 కోట్లు ఏమన్నా చిన్న డబ్బా? 615 కోట్లు ఫండింగ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే ఇస్రో సైంటిస్టులు ఒక అద్భుతమైన ఆవిష్కరణ లేదా ఒక అద్భుతమైన విషయాన్ని వారు నెరవేర్చారు. ఖచ్చితంగా వారిని అప్రిషియేట్ చేయాలా. అండ్ ఇట్స్ ఎ ప్రౌడ్ మూమెంట్ టు ఆల్ ఇండియన్స్. భారతదేశంలో ఉన్న వారందరికీ గర్వకారణమే. అయితే మరి ఆ విషయాల్లోనే చంకలు కొట్టేసుకుని దేశం ఇంత కాదు అనుకుంటున్న వాళ్ళు మరి ఆ విషయాలు కూడా మాట్లాడాలి కదా. మణిపూర్లో స్త్రీలను బట్టలు ఇప్పేసి రోడ్ల మీద నడిపిస్తే మరి వాటి గురించి మాట్లాడద్దా? వాటిని సరిచేసే కార్యక్రమాలు చేపట్టద్దా? అలాంటివి మరెన్నడూ జరగకుండా తగు చర్యలు తీసుకోవద్దా? ఆయన అటు కూడా వెళ్ళుంటే, విమానాలు మార్చేసుకుని ప్రయాణాలు మార్చేసుకుని ఉన్నపాటిన వెళ్ళుంటే ఆయన గౌరవం చాలా పెరుగుండేది. దేశ ప్రజల మధ్య ఆయనకున్న గౌరవం చాలా పెరుగుండేది. కానీ మరి ఏంటో కొన్ని సందర్భాలు అలాంటివి జరుగుతూ ఉంటాయి. విమానాలు రీరౌట్ చేసుకుంటున్నారు. ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేయడానికి మానవుడు సిద్ధపడుతున్నాడు. భారతదేశం ఈ రోజున ఆయన ఏలుబడిలో ఉంది. మనందరం కూడా ఆయనకి సబ్జెక్ట్ అయి ఉన్నాం. ఈ రోజు నుండి 2000 రూపాయలు పని చేయమంటే ఏం చేసాం? అప్పుడు 1000 రూపాయలు కదా, 1000 రూపాయలు పని చేయమంటే మార్చుకున్నారు. ఆయన మాటకి ఎదురులేదు. ఇంకా ఓ ప్రధానమంత్రి ఆ స్క్రీన్ మీదకి వచ్చి 500 రూపాయలు 1000 రూపాయలు ఈ రాత్రి నుండే పని చేయమనగానే ఆ బ్యాంకుల ముందు నిలబడి మార్చుకోలేక హార్ట్ అటాక్లు వచ్చి 167 మంది చచ్చిపోయారు భారతదేశంలో. డిమానిటైజేషన్ వాజ్ ఎ డిజాస్టర్ అని చాలామంది ఎకనామిస్టులు చెప్తూ ఉంటారు. బట్ ఆయన అధికారి కాబట్టి, ప్రధానమంత్రి కాబట్టి చెప్పేశాడు ఆయన అలా ఏలుబడి, అంతే ఏలుబడి ఆయన అధికారం క్రింద. ఇప్పుడు రోమాపత్రిక 5:17లో ఏముందంటే మానవుడు మరణము ద్వారా ఏలుబడి చేయబడుతున్నాడు. ఎందుకోసం అంటే ఒకని అపరాధం వలన. ఆ ఒకరు ఎవరు? ఆదాం. ఆదిపిత్రుడైన ఆదాము యొక్క అవిధేయత వలన మానవ జాతి పాపంలో మూలుగుతుంది. ఆ అపరాధం వలన మనిషిని మరణం ఏలుబడి చేస్తుంది.
ఫిజికల్ డెత్ అండ్ స్పిరిచువల్ డెత్ ఆల్సో. శారీరక ఆత్మీయ మరణం మనిషిని నిలబడి చేస్తూ ఉంటే, ఇప్పుడు యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చారో తెలుసా? ఆయన కృపా బాహుళ్యమును, ఆ తర్వాత నీతి దానమును మనకివ్వడం ద్వారా మరణపు ఏలుబడిలో నుండి మనం ఇప్పుడు యేసయ్య ఏలుబడిలోకి వచ్చాం. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. ఈ రోజున జాన్ వెస్లీ మరణం ఏలుబడిలో లేడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరిని ఏలుబడిలో ఉన్నాడు? యేసయ్య ఏలుబడిలో ఉన్నాడు. ఆయన నా నాయకుడు. హీ ఈజ్ మై మాస్టర్, హీ ఈజ్ మై గైడ్, హీ ఈజ్ మై లీడర్, హీ ఈజ్ మై సేవియర్, హీ ఈజ్ మై గాడ్, హీ ఈజ్ ఎవ్రీథింగ్ టు మీ. ఆయన ఏలుబడిలో ఉన్నా నేను. మరణం నా మీద ఏలుబడి చేయట్లేదు. అందుబట్టే జాన్ వెస్లీకి మరణం అంటే ఏముండదో, భయం ఉండదో, భయం ఉండదు. యేసు క్రీస్తు ప్రభుని సరిగ్గా నమ్ముకున్న ఏ ఒక్కడికి కూడా మరణం అంటే ఏం లేదు, భయం లేదు. అంటే మరణం అంటే భయం లేదని ఇప్పుడు ఓ తుపాకీ తీసుకుని కాల్ చేసుకుంటావా? మరణం అంటే భయం లేదండి వెస్లీ గారు, ఇక తుపాకీ ఎత్తాను కాల్ చేసుకుంటే కాల్చుకుంటానా? నో అంటాను. ఎందుకోసం తెలుసా? నా తుది శ్వాస వరకు ఎవరి కోసం బ్రతకాలి? నేను ఆ యేసయ్య కోసం బ్రతకాలి. ఆయన కోసం నేను జీవించాలి. మరణం అంటే భయం లేదని సమాధుల తోటలోకి వెళ్ళి గోతులు తెవేసుకుని అందులో పడుకుంటాం మనం? నో, వీ హ్యావ్ టు లివ్ ఫర్ గాడ్. దేవుని కోసం జీవించాలి కడ ఊపిరి వరకు. వాళ్ళు ఎప్పుడైనా మరణం ఎదురొస్తే చిరునవ్వుతో వెళ్ళిపోలే కానీ భయపడుతూ మాత్రం వెళ్ళడానికి లేదు. ఎందుకోసం తెలుసా? ఆ మరణం తర్వాత మన కోసం దేవుడు సిద్ధపరిచిన నిత్యత్వం ఉంది, పరలోక రాజ్యం ఉంది. వాట్ ఎ గ్లోరియస్ మూమెంట్ ఇట్ వుడ్ బి టు స్పెండ్ మై టైమ్ విత్ ద లార్డ్. దేవునితో గడిపే ఆ సమయం ఎంత ఉన్నతమైంది. మరణము ద్వారా ఏలుబడి చేయబడ్డాను నేను. ఎప్పుడు వరకు అంటే రక్షకుడు నా హృదయంలో చేర్చుకునేంతవరకు. కానీ ఆ క్షణము నుండి ఈరోజు నేను ఎవరి ఏలుబడిలో ఉన్నాను? దేవుని ఏలుబడిలో ఉన్నాను, యేసయ్య ఏలుబడిలో ఉన్నాను. ఎందుకు అంటే ఆయన నీతిని దానంగా నాకు ఇచ్చేశాడు కాబట్టి. సిలువలో ఆయన నా కోసం మరణించడం వలన, ఆయన నా కోసం శ్రమపడడం వలన, నా స్థానాన్ని ఆయన తీసుకోవడం వలన, సిలువలో నా నిమిత్తం ఆయన పాపిగా మార్చబడడం వలన నీతిని దానంగా నాకు ఇచ్చాడు. ఇది లేఖనం సెలవిస్తున్న మాట. ఒకప్పుడు మరణం చేత ఏలుబడి చేయబడిన మనం ఇప్పుడు ఎవరి ద్వారా ఏలుబడి చేయబడుతున్నాం? యేసయ్య కోసం, యేసయ్య ద్వారా ఏలుబడి చేయబడుతున్నాం. ఇప్పుడు 18వ వచనం చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 5:18 కాబట్టి తీర్పు ఒక్క అపరాధం మూలమున వచ్చినదై, ఒక్క అపరాధం వలన తీర్పు వచ్చినదై మనుషులందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగు కారణమాయనో. అలాగే చూడండి, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. అలాగే ఒక్క పుణ్యకార్యము వలన కృపాదానము మనుషులందరికీ. అక్కడ కూడా 17వ వచనంలో ఒక దానం ఉంది, ఆ తర్వాత 18వ వచనంలో మరొక దానం ఉంది. ఇక్కడున్న దానం ఏంటి చెప్పండి? కృపాదానం. అక్కడ ఉందేంటి? నీతిదానం. పుణ్యకార్యము వలన. ఇప్పుడు చెప్పండి, ప్రపంచంలో పుణ్యకార్యం అంటూ ఉంటే అదేంటి చెప్పండి? లేఖనం ప్రకారం చెప్పండి, ఏంటి ఆ పుణ్యకార్యం? ఎవరు చేశారు ఆ పుణ్యకార్యం? ఎవరి నిమిత్తం చేశాడు ఆ పుణ్యకార్యం? మన నిమిత్తం. యేసయ్య శిలువలో మరణించాడు కదా, అది అసలైన పుణ్యకార్యం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని అనుమతింపరచు. బాబు 5 రూపాయలు ఉంటే ఏమైనా పుణ్యం వస్తుంది అంటే కొంతమంది ఇవ్వడానికి రెడీ. పుణ్యం కావాలనుకుంటే చాలామంది. అసలు సిసలైన పుణ్యకార్యం ఒక రోజు జరిగింది 2000 సంవత్సరాల క్రితం. పాపి స్థానంలో రక్షకుడిని యేసయ్య చనిపోయాడు, చూసారా? అది అసలైన పుణ్యకార్యం. ఆ పుణ్యకార్యం వలన కృపాదానము మనకు అనుగ్రహించబడింది. కాబట్టే అపరాధములను మనం ఏం చేయబడ్డాం? విడుదల చేయబడ్డాం. కృపను దానముగా ఇచ్చిన దేవుడు, కృపను దానంగా ఇచ్చిన దేవుడు. మనలో ఏ ఒక్కరూ కూడా మన సొంత కార్యాల ద్వారా, మన భక్తి కార్యక్రమాల ద్వారా కృపను పొందుకోలేదు. కేవలం విశ్వాసం ద్వారా, యేసుక్రీస్తు ప్రభు శిలువలో చేసిన పుణ్యకార్యం మీద విశ్వాసం ద్వారా మాత్రమే మనం రక్షణ పొందాం. కానీ మరి ఏ గొప్ప కార్యం వల్ల కాదు. ఇప్పటికీ కూడా చాలామంది మోక్షాన్ని సంపాదించుకోవాలంటే, పరలోకాన్ని సంపాదించుకోవాలంటే ఎన్నెన్నో పుణ్యకార్యాలు చేసేవాళ్ళు ఉన్నారు. చేయొద్దని అంటలేదు, కానీ ఆ పుణ్యకార్యాలు మాత్రం మనిషిని ఎక్కడ తీసుకెళ్ళో? పరలోకాన్ని తీసుకెళ్ళో. పరలోకం అనేది ఒకటే ఉంది, దేవుడు అనబడేవాడు ఒక్కడే గనుక పరలోక రాజ్యానికి వచ్చే మార్గాన్ని ఆయనే ఉపదేశించాడు కనుక ఆ మార్గంలో వెళ్ళడమే మానవునికి శ్రేయస్కరం. ఆ మార్గం మాత్రమే మనిషి ముందు దేవుడు ఉంచాడు. అదే యేసయ్య మరణం. హల్లెలూయా. నేనే మార్గమును సత్యమును, నేను కూడా ఒక మార్గాన్ని అని కనుక యేసుప్రభు ఆ రోజు అనుంటే, ఈరోజు జాన్ వెస్లీ బైబిల్ పట్టుకునేవాడు కాదు.
ఇక్కడున్న మన ఒక్కరున్న దేవుణ్ణి అంగీకరించాల్సిన అవసరం లేదు. నేను కూడా ఒక మార్గాన్ని నా యేసయ్య అనుంటే, పరలోక రాజ్యానికి చాలా మార్గాలు ఉన్నాయి, ఎవడే మార్గంలో వెళ్ళిపోతున్నా పరలోక రాజ్యం వెళ్ళిపోతాడనే దానికి ఒప్పుకోవాల్సి వచ్చేదేమో, కానీ ప్రభు అలా అనలా. ఆ నిష్పక్షపాతంగా నిర్మోహమాటంగా చెప్పాడు, నేనే మార్గమును, ఐఎమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. ఐ యామ్ ఏ వే అని ఉంటే పరిస్థితి వేరు, నేను కూడా ఒక మార్గాన్ని అని ఉంటే వేరు. కానీ యేసయ్య అన్నాడు, నేనే మార్గము. ఆయన ద్వారా మాత్రమే ఒక వ్యక్తి పరలోక రాజ్యానికి వెళ్తారు. యేసు ప్రభు కృపను మనందరికీ ఎలా ఇచ్చాడు చెప్పండి? దానముగా ఇచ్చాడు. కృపాదానము మనందరినీ కూడా న్యూ క్రియేషన్లో మెంబర్స్గా మార్చింది. ఎన్నో విషయాలు ఉన్నాయి. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఎప్పుడైనా అవకాశం ఉంటే మనం వచ్చిన వెంబడి ధ్యానం చేసి చాలా విషయాలు ఉన్నాయి. వీ హ్యావ్ బికమ్ ద మెంబర్స్ ఆఫ్ న్యూ క్రియేషన్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. యేసు క్రీస్తు ప్రభు కృప ద్వారా మనందరం నూతన సృష్టిగా ఏం చేయబడ్డాం? మార్చబడ్డాం. మనలో పాత స్వభావానికి, పాప స్వభావానికి చోటు లేదు. నూతన సృష్టిగా దేవుడు మనం కంప్లీట్లీ, దేవుడు మన జీవితాన్ని కంప్లీట్గా చేంజ్ చేసి ఒక నూతన సృష్టిగా మనల్ని మార్చాడు. కాబట్టి వీ హ్యావ్ బికమ్ ద మెంబర్స్ ఆఫ్ న్యూ క్రియేషన్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, బలమును పరాక్రమమును దానముగా దేవుడిచ్చాడు. ఆ తర్వాత సుబుద్ధి కలిగిన భార్య లేదా భర్త, కుటుంబం దేవుడిచ్చిన దానము. మూడవది ఆయన నీతిని దానముగాను, ఆ తర్వాత కృపను దానముగాను ఇచ్చి మరణము ఏలుబడిలో ఉన్న వాళ్ళందరినీ కూడా క్రీస్తు ప్రభు ద్వారా జీవం పొందుకోవడానికి ఆయన ఏలుబడిలోనికి మనం తీసుకురాబడ్డాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆ కీ పాయింట్, మనం కీవర్డ్స్ మనం చదువుకున్నాం కదా. నీవి నీ దానములతో వారి కడుపును ఏం చేస్తున్నావు? నింపుతున్నావు ప్రభు. ఇవి అసలైన దానాలు. దేవుడిచ్చే దానము ద్వారా మన జీవితాలు సాటిస్ఫై అవుతాయి, మన ఆత్మలు సాటిస్ఫై అవుతున్నాయి. దేవుని కృపలో మనం వర్ధిల్లే అనుభవాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఎవ్రీబడి క్లోజ్ యువర్ ఐస్. ఐ వుడ్ లైక్ టు ప్రే ఫర్ యూ. ఇంతవరకు మనం విన్న ప్రతి మాటను మన జీవితాల్లో అన్వయించుకుని ఒక్కసారి ప్రభు వైపు మనం చూద్దాం. అవునయ్యా, నువ్వు గొప్ప దేవుడు స్వామి, నీ ప్రేమ గొప్పది నాయన, నీ ఔన్నత్యం గొప్పది ప్రభువా. నీవు నీ దానములతో వారి కడుపును నింపుతున్నావు, వారి జీవితాన్ని నింపుతున్నావు అని లేఖనాల్లో మనం చూసాం. ప్రపంచంలో చాలామంది చాలా రకాల దానాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. స్థలాలు దానం చేసేవాళ్ళు ఉన్నారు, డబ్బు దానం చేసేవాళ్ళు ఉన్నారు, అంతస్తులు దానం చేసేవాళ్ళు ఉండొచ్చేమో, బంగారం దానం చేసేవాళ్ళు ఉండొచ్చేమో. కానీ బలము పరాక్రమము దేవుని దానములు, ఒక చక్కని పటిష్టవంతమైన కుటుంబం దేవుని దానము, కృప మరియు నీతి దేవుని దానముగా మనకు అనుగ్రహించబడ్డాయి. మన పుణ్యకార్యాల ద్వారా వాటిని మనం సంపాదించుకోలేదు, కానీ యేసుక్రీస్తు ప్రభు మన కోసం సిలువలో మరణించడం వలన, ఆయన ఒక్కడు సిలువలో చేసిన పుణ్యకార్యము ద్వారా కృపను దానముగా దేవుడు మనకిచ్చాడు. యూ కెన్ గ్లాడ్లీ రిసీవ్ గాడ్స్ గ్రేస్. దేవుని కృపను ఉచితంగా నువ్వు తీసుకోగలిగితే, ఆ కృప మీద నువ్వు ఆధారపడగలిగితే, అంతకన్నా ఆధిక్యత మరొకటి లేదు. హల్లెలూయా. యేసయ్యా, నువ్వు గొప్ప దేవుడు నాయన, నీ కృప ఉన్నతమైందయ్యా. నీ కృప తప్ప మరొకటి మా జీవితంలో లేదయ్యా. నీ మైనర్ అందరం ప్రభు వైపు మనం చూద్దాం. యేసయ్యా, నువ్వు మంచి దేవుడు నాయన. కృపా కృపా నీ కృపా, కృపా కృపా క్రీస్తు కృపా, కృపా కృపా నీ కృపా, కృపా కృపా క్రీస్తు కృపా. నేనైతే నీ కృపయందు నమ్మికయుంచియున్నాను, నమ్మికయుంచియున్నాను. నేనైతే నీ కృపయందు నమ్మికయుంచియున్నాను, నమ్మికయుంచియున్నాను. కృపా కృపా నీ కృపా, కృపా కృపా క్రీస్తు కృపా, కృపా కృపా
మరొకటి లేదే. మా దీనదశులమే ఉన్నప్పుడు నీ దానములతో మా కడుపు నింపిన దేవా, మా జీవితాలు నింపిన దేవా నీకు స్తోత్రాలు. అపవాది మమ్మల్ని ఖాళీ చేసేయాలనుకుంటున్న సమయంలో నీ ఒక్కడివే మమ్మల్ని నింపే దేవుడు నాయన నీకు వందనాలు. నీ బలముతో, నీ పరాక్రమముతో ఆపద్దినందు మేము శత్రువుని ఎదిరించినట్లుగా నీ మహాశక్తిని బట్టి మనలో బలవంతులుగా చేసిన దేవా, అందరూ దేవుని వైపు వచ్చింది. ఒకవేళ సహోదరి ఈరోజు బలహీనుడిగా ఉన్నావా ప్రియ సహోదరుడా, ప్రభు తన బలముతో నింపాలని ఆశిస్తున్నాడు ఆయన. హీ వుడ్ లైక్ టు ఫిల్ యూ విత్ హిస్ పవర్, మైట్ అండ్ స్ట్రెంగ్త్ అండ్ ఎబిలిటీ. తన శక్తితో, తన సామర్థ్యంతో నింపాలని దేవుడు ఆశిస్తున్నాడు ఆయన. ఎంత గొప్ప దేవుడు! కృపను దానముగా ఇచ్చాడు. మనకు మనంగా పరలోక రాజ్యాన్ని సంపాదించుకోలేమని ప్రభువు తెలుసు. అందును బట్టి ఆయన ఈ లోకాన్ని దిగి వచ్చి మనందరి కోసం ఒక్క పుణ్యకార్యాన్ని సిలువలో చేయడం వల్ల, అసలు శిశులైన పుణ్యకార్యం అదే. క్రీస్తు ప్రభు ఈ లోకాన్ని దిగి వచ్చి మనుషులందరి కోసం ప్రాణం పెట్టడం, ఆ పుణ్యకార్యము ద్వారా కృపను దానంగా మనకి ఇచ్చేశాడు ఆయన. వీ కెన్ రిసీవ్ గ్రేస్ యాజ్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. వీ క్యాంట్ ఎర్న్ ఇట్, బట్ వీ కెన్ రిసీవ్ ఇట్. కృపను మనం మన కార్యాల ద్వారా పొందుకోలేం, కానీ విశ్వాసం ద్వారా రిసీవ్ చేసుకోవచ్చు, స్వీకరించవచ్చు. ఈరోజు అలాంటి అనుభవంలో దేవుడు మనల్ని నింపినందుకు కృపను దానంగా ఇచ్చాడు. కృప ద్వారా దేవుడు ఎన్నో దీవెనలు, ఎన్నో ఆశీర్వాదాలు మన కోసం పొందుపరిచాడు. ఒక 2 విషయాలు మీ అందరికీ టైం ఇస్తున్నాను. దేవుని సన్నిధిలో మీ చేతులు ఎత్తి మీ నిమిత్తం ప్రార్థన చేయండి. విన్న వాక్యాన్ని బట్టి, ప్రభువా నీ దానములతో నా కడుపు నింపే దేవుడు అయ్యా, నా జీవితం నింపే దేవుడు ప్రభువా, ఎన్ని దీవెనల ఆశీర్వాదాలు ప్రభువా నువ్వు నా కోసం సిద్ధపరిచావని దేవుని స్తుతిస్తూ ఆయన సన్నిధిలో ప్రార్థించదు. నీ బాధ ఏంటో, నీ కష్టం ఏంటో, నీ ఇబ్బంది ఏంటో ప్రభుతో చెప్పు. ఎలాంటి పరిస్థితులు ఉన్నావో ప్రభుతో చెప్పు. ఆయన నీ ప్రార్థన వింటున్నాడు. జీవంగల దేవుని మందిరంలోనే ఉన్నావు. నీ హృదయంలో ఉన్న ప్రతి ఆశ దేవుడు తీర్చగలడు. ఆయన చిత్తానుసారంగా నువ్వు ఏది అడిగినా పొందుకుంటావని లేఖనాలు ధృవీకరిస్తున్నాయి. ఆస్క్ అండ్ ఇట్ షిల్ బి గివెన్ అంటు యు. అడుగు, దేవునికి ఇస్తున్నాడు. నీ కన్నీటిని చూస్తున్నాడు. ఒక 2 విషయాలు త్వరగా మనం మీ నిమిత్తం మీరు ప్రార్థన చేసిన తర్వాత నేను బ్లెస్సీ వెస్లీ గారు కొన్ని ప్రాముఖ్యమైన అంశాల కోసం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాను. చేయండి, గట్టిగా చేయండి. ప్రార్థనలో పర్వాలేదు, అందరూ గట్టిగా ప్రార్థించండి. దేవుని సన్నిధిలో ప్రభు సాన్నిధ్యంలో మనం ఉన్నాం. ప్రభు మీ ప్రార్థన వింటున్నాడు. ఆయన గాడ్ ఈస్ లిసనింగ్ టు యువర్ ప్రేయర్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా నీకు వందనాలయ్యా. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు. మధ్యాహ్నం కలిసిన మాతో ఎంతవరకు మాట్లాడినందుకు వందనాలయ్యా. నీ దానములతో మా కడుపు నింపే దేవానికి స్తోత్రాలయ్యా. నీవు మమ్మల్ని నింపే దేవుడు నాయన. మా ప్రియులు ఎంతమంది అయితే ఈ రోజున ఖాళీ అయిపోయి వచ్చారో ప్రభువా, యేసు నామములో వారు నింపబడుదురుగాక. హల్లెలూయా. నింపండి, నింపండి, నింపండి నాయన. బల పరాక్రములతో నింపే దేవుడు గనుక నీకు స్తోత్రాలయ్యా. కనికరించి సహాయించిన అందరూ కూడా ప్రార్థన చేద్దాం. బ్లెస్సీ వెస్లీ గారు నేను కొన్ని ప్రాముఖ్య విషయాల కోసం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు అందరూ ఈ ప్రార్థనలు ఏకీభవించండి. ప్రేమగల తండ్రి, ఇంతవరకు విన్న వాక్యం మాలో ఫలింపచేయమని కోరుతున్నా ప్రభువా. నీ దానములతో మా జీవితాలు నింపే దేవుడు గనుక నీకు స్తోత్రాలు. బల పరాక్రమములను, ఆదర్శవంతమైన కుటుంబాన్ని, జ్ఞానమును ప్రభువా నీ దానముగా మీరు మాకు ఇచ్చారు. కృపను, నీతిని దానముగా మీరు మాకు ఇచ్చారు ప్రభువా. మా భక్తి కార్యక్రమాల ద్వారా మేము ఏనాడు కృపను కొనుక్కోలేము నాయన. కేవలం నీ ఉచితమైన ప్రభువా ప్రేమను బట్టి మాత్రమే నీతిని మరియు కృపను సిలువలోనూ మరణించడం వలన, ఒక్క పుణ్యకార్యము సిలువలో చేయడం వలన ప్రభువా మా అందరికీ కృపను దానముగా మీరు ఇచ్చారు. అందరూ బట్టి నీకు స్తోత్రాలు. నీ కృపలో జీవించే ఆధిక్యత మీరు మాకు దాయిచ్చండి అయ్యా. Lord, help us to enjoy your grace in our lives, O God. నీ కృపను వినియోగించి నీ నామమునకు మహిమకరంగా మేము జీవించడానికి సహాయం చేయమని కోరుతున్నాను. విన్న వాక్యాన్ని మా పిల్లలందరిలో మీరే ఫలింపచేయండి అయ్యా. గొప్ప కార్యాలు చేయండి. అందరినీ కూడా వాక్యం పట్ల ఆసక్తులుగా, విశ్వాసంలో బలవంతులుగా మీరు మార్చండి. ఆపద దినమందు శత్రువును ఎదిరించగలిగే శక్తి ప్రభువా నీ నుండి పొందుకోవడానికి మీరే సహాయం చేయమని కోరుతున్నా ప్రభు. మా బలము నీవే, మా శక్తి నీవే, మా ఆధారము నీవే, మా ఆశ్రయము నీవే, మా సమస్తము నీవే కనుక నీకు వందనాలు. యేసు నామం పేరట అడుగుచున్నాము తండ్రి. ఆమెన్,
అనారోగ్యంతో ఉన్నవారు మీ చేతులు ఎత్తండి. ప్రతి శుక్రవారం మనం స్వస్థత కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేయడం మన వంతు, అద్భుతాలు చేయడం యేసయ్య వంతు. స్వస్థపరచువాడు ఆయన, స్వస్థతనిచ్చేవాడు దేవుడు. ఆయన వైపు మనం చూద్దాం. ఎవరైతే రోగములతో, రుగ్మతలతో, అనారోగ్యములతో పీడించబడుతున్నారో ఆన్లైన్లో చూస్తున్న వాళ్ళు కూడా ఈ ప్రార్థనలు ఏకీవించండి. దేవుడు మీ ప్రార్థన వింటున్నాడు. పరిశుద్ధుడా, మహోన్నతుడానికి స్తోత్రాలు, వందనాలు చెల్లించుకున్నాము. కృపాతిశయము కలిగిన దేవ, కృప చూపుటలో ఆనందించే దేవానికి స్తోత్రాలు. నీ కృప మీద మేము ఆధారపడుతున్నాం ప్రభా. నీ కృపను సమృద్ధిగా మా జీవితాలలో కోరుకుంటున్నాం ప్రభా. నీ కృపను మెండుగా మా జీవితాలలో కుమ్మరించమని నీ సన్నిధిలో మొరపెడుతున్నామయ్యా. ఎంతమంది అనారోగ్యాలతో నీ సన్నిధానానికి వచ్చారో, లైవ్లో ఆరాధనలో నాయన మరి ప్రేయర్లో పాల్పొందుతున్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సిలువలో మా రోగములన్నిటినీ నీవు భరించినందుకు స్తోత్రాలు. నీవు ప్రతి వ్యాధిని స్వస్థపరిచినందుకు స్తోత్రాలు ప్రభా. ఈ లోకంలో నీవు జీవించిన కాలంలో వ్యాధిగ్రస్తులను నాయన నీవు చూడగానే వారు స్వస్థత పొందారు. నీవు మాట పలుకగానే వారు స్వస్థత పొందారు ప్రభా. నాయన నీ ప్రియ ప్రజలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అనారోగ్యములతో, వ్యాధులతో నాయన ఎన్నో సంవత్సరాల నుండి, ఎన్నో నెలల నుండి ఎంతమంది బాధపడుతున్నారు, కనికరించమని వేడుకున్నాను ప్రభా. మా వ్యాధి ఎంత మొండిదైనప్పటికీ, మా సమస్య ఎంత జటిలమైనదైనప్పటికీ ప్రభా, నీవు నాయన మరి దాన్ని డిసపియర్ అవునట్లుగా చేసే దేవుడో కనుక స్తోత్రాలు ప్రభా. నాయన బలహీనలైన ప్రతి ఒక్కరి దేహములను ముట్టండి ప్రభా. నీ సిలువ రక్తాన్ని నాయన ప్రతి ఒక్కరి దేహములో మీరు ప్రోక్షింప చేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి వ్యాధి నుండి స్వస్థత ఇవ్వండి ప్రభా. మీరు పొందిన దెబ్బల చేత స్వస్థత ఇవ్వండి. మీ వాక్కును పంపి బాగు చేయండి. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని మీరు ఇచ్చిన వాగ్దానంను నాయన క్లెయిమ్ చేస్తున్నాం ప్రభా. అనేకుల జీవితాల్లో వాగ్దానాన్ని మీరు నెరవేర్చమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము. స్వస్థత పొందుకొని, ఆరోగ్యమును పొందుకొని, బలమును, శక్తిని పొందుకొని నీ సన్నిధిలో సాక్షులుగా నిలబడినట్లు నీ కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆర్థిక సమాన ఇబ్బందులు ఉన్న వారి చేతులు ఎత్తండి. ఎట్టి ఇబ్బంది అయినా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేద్దాం, ప్రార్థన చేద్దాం. దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడు. దేవుని దీవెనలతో మీరు నింపబడినట్లుగా ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మా ప్రియులు ఎంతమంది అయితే ఈరోజు ఆర్థిక సమాన ఇబ్బందుల్లో ప్రభువా మనశ్శాంతిని కోల్పోయి, శాంతి సమాధానం లేక, కుటుంబంలో కలతలు, గొడవలు, ఓ దేవ, వడ్డీలు, రుణ బాధలు తట్టుకోలేక ఎంతమంది ఆత్మహత్యలు చేసుకోవాలని ఆలోచనలు ఉన్నారు. యేసు నామములో ప్రభువా అపవాది యొక్క తంత్రములను బంధిస్తున్నా ప్రభువా. నా ప్రభువా నీ ప్రజలను నీ దీవెనలతో నింపమని కోరుతున్నాను ప్రభువా. వారి గుప్పెలు నింపండి, వారి కష్టార్జితాన్ని దీవించండి ప్రభువా. వారి కష్టార్జితం లోకం పాలు కాకుండానట్లుగా, వ్యర్థమైన వారి చేతుల్లోకి వెళ్ళకుండానట్లుగా యేసు నామములో వారి కష్టార్జితం దీవించబడును గాకని ప్రకటిస్తున్నాం ప్రభువా. వారి చేతులు ఎప్పుడు పెట్టే చేతులుగా ఉండునట్లుగా గొప్ప దీవెన వారికి దయచేయండి ప్రభువా. నీ సేవను సపోర్ట్ చేసేవారిగా వారిని మీరే స్థిరపరచమని కోరుతున్నాం ప్రభువా. కనికరించి సహాయం చేయండి. ఈరోజు కూడా ఎన్నో సవాళ్ళు ఎదుర్కొంటూ, ఓ దేవ, రుణ బాధల చేత భయంకరమైన నిరాశలో ఉన్నవారిని మీరు ముట్టి, ఓ దేవ, నువ్వు ఎలా ద్వారం తెరుస్తావో నీ చిత్తం నాయన వారిని నిలబెట్టి అద్భుతాలు చేయమని కోరుతున్నాము. ఘనత మహిమనికే చెల్లిస్తూ యేసు నామం పేరిట అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. వివాహాల కోసం ప్రార్థిస్తున్నవారు, సంతానం కోసం ప్రార్థిస్తున్నవారు మీ చేతులు ఎత్తండి. దైవజనులు మీకోసం ప్రార్థన చేస్తారు. పరిశుద్ధానికి స్తోత్రాలయ్యా. నువ్వు ఆశీర్వదించకపోతే మేము ఏ ఆశీర్వాదాన్ని పొందుకోలేమయ్యా. నీ కృపతో నాయన సమస్తము సాధ్యమే. నాయన ఎంతమంది అయితే వివాహాల కొరకు కనిపెడుతున్నారో, యవన బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించిన నీ వాక్యంలో ఉంది ప్రభా. నీ చిత్తము కొరకు కనిపెట్టినప్పుడు శ్రేష్టమైన దీవెనలు దయచేసే దేవుడవయ్యా, నీకు స్తోత్రాలు నాయన. మరి యవన సహోదరులు, సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి. శ్రేష్టమైన దైవికమైన జీవిత భాగస్వాములను వారికి అనుగ్రహించండి ప్రభా. నాయన వారు ఏ కుటుంబాల్లోకి వెళ్తే వారు దీవించబడతారో, వారు దీవెనకరంగా ఉంటారు, అట్టి గృహాల్లోకి వారిని నడిపించమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఎంతమంది వివాహ వయసుకు వచ్చేసి ఇంకా ఆలస్యం అవుతుందని చింతిస్తున్నారో ప్రభా. ఎంతమంది నీ కొరకు నిలబడి ప్రభా కేవలం నీ చిత్తం మాత్రమే కావాలని ఎదురు చూస్తున్నారో ప్రభా. నాయన ఆలస్యమైనా తండ్రి నువ్వు అలక్ష్యం చేసే దేవుడో కాదు. నీ బిడ్డల మేలు చేత మీరు తృప్తిపరచండి. గర్భఫలము కొరకు ఎంతమంది కనిపెడుతున్నారు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీవు అద్భుతాలు చేసే దేవుడో కనుక స్తోత్రాలు నాయన. సంతులేని దాన్ని ఇల్లాలుగా, కుమారుల సంతోషం గల తల్లిగా చేస్తానన్నారు. మీ వాగ్దానం నెరవేర్చమని కోరుతున్నాను ప్రభా.
ఎంతమంది ఫర్టిలిటీ ఇష్యూస్తో బాధపడుతున్నారు నాయన, మరి ఆయా హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఆయా ట్రీట్మెంట్లు తీసుకుంటూ ప్రయోజనం లేని స్థితిలో ఉన్నారు నాయన. మరి కన్సీవ్ అయ్యి కూడా అబోర్షన్స్ అయ్యి ప్రభా ఎంతమంది చింతలో బాధలో ఉన్నారో ప్రభా, నీ ప్రియ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. మృతతుల్యమైన సారా గర్భములో ప్రభా ఒక ఆరోగ్యకరమైన బిడ్డను పెట్టి నాయన తండ్రి చక్కని ఇస్సాకును అనుగ్రహించి ఆనందింపజేసిన దేవుడో ప్రభా. ప్రియ సహోదరులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. కుటుంబాలలో ఉన్న కొదువ మీరు తీర్చమని కోరుతున్నాను ప్రభా. మీరిచ్చిన బిడ్డలతో నాయన నీ సన్నిధిలో నిలబడి సాక్ష్యం ఇచ్చినట్లుగా మీరే మేలు చేసి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమగల మా తండ్రి, మరో కుమారుని పాదాల దగ్గరికి వస్తున్నాం ప్రభా. ఎంతమంది అయితే మా దేశంలో ప్రభువా నీ సువార్త కొరకు ఇబ్బందులు పడుతున్నారో, మిషనరీ పొలాల్లో ఎంతమంది సేవకులు నన్ను ఇబ్బందులు పడుతున్నారో ప్రభా, వారందరినీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. నమ్మకంగా నీ సేవ చేస్తున్న ప్రతి పరిచర్య యేసు నామములో దీవించబడునుగా అని ప్రకటిస్తున్నాం ప్రభు. సంఘాలు దైవజనులు ఆశీర్వదించుకున్నట్లుగా మీరే సహాయం చేయండి. మా దేశంలో ప్రార్థనా యోధులు మీరు లేవనెత్తండి ప్రభువ. నీ కాడిని మోసే యోధులు మీరు లేవనెత్తండి ప్రభువ. సువార్తను ప్రకటించే ప్రభువ నీ బిడ్డలు మీరు లేవనెత్తండి నాయన. సువార్తే మా నినాదమై ఉండునట్లుగా మీరే సహాయం చేయమని. ఎందుకంటే సువార్త వినక, సువార్త లేక ఎంతోమంది నశించిపోతున్నారు నాయన. వారందరికీ నాయన నీవే అవకాశం దయచేయమని కోరుతున్నాం. బలపరచండి నాయన. అనేక మంది నాయన మా దేశములో, మా రాష్ట్రములో, మా జిల్లాలో ప్రార్థనా యోధుల దేశం కొరకు విజ్ఞాపనలు చేస్తుండగా బలమైన కార్యాలు మా దేశం మునుపెన్నడూ చూడని అద్భుత కార్యాలు చూచినట్లుగా మీరే సహాయం చేయండి. ఉజ్జీవ జ్వాలలతో మా ప్రాంతాలు మీరు నింపమని కోరుతున్నాం ప్రభువా. సంఘాల్లో, కుటుంబాల్లో, వ్యక్తిగత జీవితాల్లో ఉజ్జీవాన్ని మీరు తీసుకురమ్మని కోరుతున్నాం ప్రభువా. మా దేశాన్ని రక్షించండి ప్రభువా. మా రాష్ట్రాన్ని కాపాడండి నాయన. మా జిల్లాను రక్షించండి ప్రభువా. ఆత్మనేత్రాలు తెరవబడి సజీవుడు అని నిన్ను ప్రతి ఒక్కరూ చూచినట్లుగా మీరే సహాయం చేసి నడిపించండి. మణిపూర్లో ఉన్న విశ్వాసులు, క్రైస్తవులు నీ చేతిలో పెడుతున్నాం. ఇంకా మా దేశంలో ఎక్కడెక్కడైతే అపవాది అలాంటి అల్లర్లు ప్రభువా తీసుకురావాలని ప్రభువా ఉద్దేశాలు కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశాలన్నీ యేసు నామములో బంధిస్తున్నాం ప్రభువా. వాటిని కొట్టివేస్తున్నాం ప్రభువా. సహాయం చేసి నడిపించండి. ఈ శుక్రవారం ప్రార్థనలో ఏకీవించిన మా ప్రియులందరినీ విశేషంగా మీరు ఆశీర్వదించండి. పట్టు వదలకి నీ సన్నిధిలో మా ప్రియులు చేస్తున్న ప్రతి ప్రార్థనకు మీరు జవాబునిచ్చి ముద్ర వేయమని కోరుతున్నాం ప్రభువా. కోర్టు కేసులను మా ప్రియులు విడుదల చేయమని కోరుతున్నాం. రకరకాల నిందల, అవమానాల పరిస్థితులను విడుదల చేయండి ప్రభువా. ప్రజ్వలించే జ్వాలలుగా, ఫలించే కొమ్ములుగా, ప్రవహించే ఓటలుగా మేమందరం స్థిరపడడానికి మీరే సహాయం చేయండి. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ పరిచర్యను ప్రభువ మీరు నానాటికి విస్తరింపజేస్తున్నందుకు నీకు స్తోత్రాలు. సువార్త ప్రకటన నిర్విరామంగా కొనసాగుతుంది. సంఘ దర్శనంలో ప్రభు అనేక ప్రాంతాల్లో సంఘాలు స్థాపిస్తూ ఉండగా ప్రభువా వాటిని మీరే స్థిరపరిచి గొప్ప ఉద్యోగంతో అక్కడ ఉన్న ప్రజలు మీరు నింపండి. దుబాయ్లోను, రాజమండ్రిలోను, విజయవాడలోను ప్రభువా, కరీంనగర్లోను, బెంగళూరులోను, సికింద్రాబాద్లోను, నెల్లూరులోను, ఇంకా రాజమండ్రి పరిసర ప్రాంతాల అనేక గ్రామాల్లో పరిచర్యలు ప్రారంభించి ఉండగా ప్రభువా వాటన్నిటిని మీరు నీరు కట్టి ఫలింపజేసి నీవు మాత్రమే మహిమ పొందినట్లుగా సహాయం చేయమని కోరుకుంటూ ఆయా సంఘాల్లో నియమించబడిన దైవదాసులని, సేవకులు నీ ఆత్మశక్తి చేత వారు బోధించే వాక్య సందేశాలు సంఘానికి దీవెనకరం ఉన్నట్లుగా సహాయం చేయమని కోరుతున్నాం. ఈ పరిచర్యను ప్రోత్సహిస్తున్న ప్రతి హస్తము యేసు నామములో దీవించబడునుగాకని ప్రకటిస్తున్నాను ప్రభువా. నూరంతలుగా వారు నింపండి, అద్భుతాలు మీరు చేయండి. ఘనత, మహిమ, ప్రభావానికి మాత్రమే ఆరోపిస్తూ యేసు